హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. గొప్ప దేవా నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యానైనా తండ్రి ప్రభానైనా అయినా వాక్యం చెప్పబోతుండగానైనా సహాయం దయచేయండి నైనా. యేసయ్యానైనా ఈ వాక్యం నాకు మాకు అందరికీ అవసరమై ఉంటున్నది తండ్రి ప్రభువానైనా. మాట్లాడినది మేము కాదు కానీ తండ్రి ప్రభువానైనా పరిశుద్ధాత్మ దేవానైనా నీవే మాతో మాట్లాడమని, నీవే నడిపించమని నైనా, నీవేనైనా మాకు ముందుండి నైనా ప్రతి మాటను స్థిరపరచమని నైనా. నీ సహాయం లేనిదే మేము ఏమి చేయలేమయ్యా, ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేమయ్యా. యేసయ్యానైనా తండ్రి ప్రభువ నైనా నన్ను అభిషేకించి నైనా బలంగా వాడుకొని తండ్రి ప్రభువ యేసయ్యా అందరికీ అర్థమయ్యే విధముగానైనా మీరు మా అందరితో కూడా మాట్లాడమని యేసు నామమున అడిగి మొరపెట్టి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. హల్లెలూయా. మరి ఈరోజు మనము ప్రార్థన గురించి మాట్లాడుకున్నాము. ప్రార్థన నేను చాలా రోజుల మన నుంచి ఈ ప్రార్థన ఎలా చేస్తారు, ప్రార్థన గురించి ఒక మెసేజ్ నేను సిద్ధపరుస్తాము అనుకున్నాను చాలా రోజుల నుంచి. మరి నిన్న నాకు దాదాపుగా 9 గంటల టైం పట్టింది. మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ నిన్న పొద్దున్న నుంచి రాత్రి వరకు నాకైతే చాలా అంటే దేవుడు ప్రార్థనలో వివిధంగా ఉంటాయి, చాలా రకాలు. అంటే ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అసలు మన ప్రార్థనలకు జవాబు ఎలా వస్తుంది ఏమని నాకు చాలా రోజుల నుంచి ఆశగా ఉండింది. మరి ఇప్పుడు నిన్నంతా కూర్చున్నప్పుడు ఈ బుక్లో 16 పేజీల మెసేజ్ ఇప్పుడు, కానీ అంత చెప్పలేండి, అంత టైం కాదు. ఎంత అవసరమో మనకి మరి నాకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ప్రార్థన గురించి ఇంతుందా. మనం ఏదో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం కానీ ఇంతుందా నిజంగా. దేవుడు అనేకంగా నేను ఆలోచించి నా సొంతము ఎన్ని రకరకాల పుస్తకాలు వెతికి ఆ మెసేజ్ ప్రిపేర్ చేస్తే ఈ బుక్లో 16 పేజీల మెసేజ్ అయింది. దేవునికే మహిమ కలుగుగాక. మరి మనకి ఈరోజు ఏం అవసరము, ఎంతవరకు మరి దేవుడే మనతో మరి మాట్లాడబోతున్నాడు. ఈ ప్రార్థన అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, నాకైనా అవసరమే, మనందరికైనా అవసరమే. కాబట్టి మనం ఇంతవరకు ఎలా చేస్తున్నాము, ఒకవేళ ఇలా చేయలేకపోతే ఈరోజు మనం అందరము కూడా దేవుని సన్నిధానంలో మరి సరి చేసుకునే వారిగా మరి ఉండాలి. మరి ప్రార్థన అంటే ఏంటి, మామూలుగా మీరు ఏమనుకుంటున్నారు? ప్రార్థన అంటే, ప్రార్థనకి ఒక లైన్లో చెప్పండి, ఊరికే ఒక్క లైన్లో చెప్పండి. ప్రార్థన అంటే మీరు ఏమనుకుంటున్నారు? దేవునితో మనం సంభాషించడము, దేవునితో మనం మాట్లాడటము. అంతేకాకుండా దేవునితో మన విన్నపాలని మనకు ఎన్నో ఉంటాయి. ప్రభువా ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉందని దేవునితో మన విన్నపాలను తెలియజేయడము, ఆయనతో సమయాన్ని గడపడము. మనం మాట్లాడేదే కాదు, ఆయన కూడా మాట్లాడతారు. మీరు ఇప్పుడు ఎవరికన్నా ఫోన్ చేస్తే మీరు ఒక్కరేనా, వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. అట్లా మీరు ప్రార్థించినాక దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. కాబట్టి మీరు మాట్లాడటము, దేవుడు కూడా మీతో మాట్లాడటము, ఇది ప్రార్థనలో అనమాట. ఇది మెయిన్. మనందరికీ మనం ఎవరికన్నా ఫోన్ చేయాలంటే ఒక ఫోన్ నెంబర్ అనేది మనకు ఉంటుంది. దేవుడికి కూడా మనము ఫోన్ చేయాలంటే ఒక ఫోన్ నెంబర్ ఉంది అంట. మరి చాలా మంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఫోన్ నెంబర్ ఎంతమందికి తెలుసు? ఇర్మియా 33:3. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మరి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, శ్రద్ధగా వినాలి. దేవునితో మనం మాట్లాడుతున్నట్టు ఏదో భయభక్తులు లేకుండా కాదు. ఇప్పుడు ఒక అధికారి, ఒక ఎమ్మెల్యే మన ఇంటికి వస్తే, లేకపోతే ఒక సీఎంని మనము వాళ్ళని మీట్ అవ్వడానికి పోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక సీఎంని మనం మీట్ అవ్వడానికి పోయినా మనం ఎంత శ్రద్ధగా ఉంటాము. ఒక సీఎంతో మనము ఈరోజు ఉన్నాం అనుకోండి, అయ్యో పెద్ద ఆయన కదా, ఎమ్మెల్యే కదా అని చెప్పి మనం చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర కూర్చుంటాము, భయభక్తులతో కూర్చుంటాము. వాళ్ళ దగ్గర ఏదంటే అది మాట్లాడము. వాళ్ళు మన కోసం ఏం మాట్లాడతారో అని గంటలు వెయిట్ చేస్తాము. ఈ లోకపరంగా ఉన్న రాజకీయ నాయకుల కోసమే మనం అంత వెయిట్ చేస్తే దేవుని సన్నిధానంలో చాలా మంది 10 నిమిషాలు కూడా కూర్చొని ప్రార్థన చేయరు. అదే ఒక పోలీస్ అధికారినో పెద్ద వాళ్ళనో కలవాలనుకుంటే మాత్రము మనం ఎంతసేపు అయినా ఉంటాము, గంట సేపు అయినా ఉంటాము. కానీ దేవుడు మనతో మాట్లాడతాడేమోనని చెప్పి మనం ఉండము. అలా ఉండకూడదు.
మనకి దేవునితో మనం సంభాషిస్తున్నాం, దేవునితో మాట్లాడుతున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఫోన్ నెంబర్ ఉంది కదా, మరి ఇర్మియా 33:3 ప్రకారము, ప్రభువా ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నాను, నాకు సమాధానం ఇవ్వు అని మన ప్రార్థనని మనము మొదలు పెట్టే వారిలాగా ఉండాలన్నమాట. కాబట్టి ఈరోజు ఒక అధికారితో మనము మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో ఉంటామో, ఈ లోకంగానే అలా ఉంటే దేవాది దేవుడు ఎంతో పరిశుద్ధుడు, ఆయన మహిమ కలిగిన రాజు. ఆయనతో మనం ప్రార్థన చేసేటప్పుడు ఏదో ఆలోచించుకుంటా మనము సరిగా లేకుండా కాదు, మన ప్రవర్తన కూడా జాగ్రత్తగా అన్ని గమనించుకొని ఆయన సన్నిధానంలో మనం కూర్చునే వారిలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఎలా అంటే చాలా మంది రకరకాలుగా ప్రార్థిస్తారు. మీ ప్రార్థనలో మీరు ఫస్ట్ హల్లెలూయా యేసయ్యా నీకు స్తోత్రం అనేసి వెంటనే చాలా మంది ఇదిగో ప్రభువా ఈరోజు నాకు ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేస్తుంటారు. అలా కాదు. ప్రార్థనలో ఎలా చేయాలి, దానికి ఒక స్టెప్స్ ఉంటాయి కొన్ని. అంటే ఫస్ట్ మీరు ప్రార్థించినప్పుడు చాలా మంది హల్లెలూయా దేవా నీకు స్తోత్రం అనేస్తారు, అంతే. మళ్ళీ వెంటనే మీ కోరికలు, ఇంత పెద్ద లిస్ట్ ఉంటాయి అందరికీ, కోరికలన్నీ చెప్పేస్తారు దేవునికి, అంతే. ఆ తర్వాత ఇంకా ప్రభువా నాకు ఇచ్చేసినావు స్తోత్రం, అంత కాదు. ప్రార్థన అంటే ఫస్ట్ మీరు ప్రార్థనలో 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 5 కూడా రాసి పెట్టుకోనండి. మొదటిగా ఫస్ట్ మనము దేవుడు ఏమై ఉన్నాడో ఆయనని కొనియాడాలి. అంటే ప్రభువా గొప్ప దేవా మహిమ కలిగిన రాజా ఈరోజు మేము ప్రార్థిస్తున్నామయ్యా నీ కృప అంటే మొదటిగా ఆ దేవుణ్ణి మనము ఏమై ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో మనం కొనియాడాలన్నమాట. దేవుణ్ణి ఫస్ట్ మనం ఆయన ఏమై ఉన్నాడో కొనియాడి, అలాగే మనకు కలిగిన దాన్ని బట్టి అంటే దేవా నీకు స్తోత్రం, నువ్వు గొప్ప దేవుడవయ్యా, ఈరోజు మాకు ఈ దినం ఇచ్చావు, ఈరోజు మాకు ఈ కుటుంబం ఇచ్చావని. నెక్స్ట్ రెండవదిగా మనకు ఏమి కలిగి ఉందో దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా మన తప్పులు ఏమైనా ఉంటే ఒప్పుకోవాలి. అంటే మనం రోజులో నిన్నటి నుంచి ఈ రోజు కానీ మనం ఏదైనా మాట్లాడింటాం చాలా మరి విషయాలు, కానీ మనం అన్నీ కూడా ఏం చేసింటామో మనకి గుర్తుండవు. కాబట్టి ప్రభువా నేను మీరు ఒకవేళ నిన్న సాయంత్రము ప్రార్థించింటారు, మళ్ళీ రేపు పొద్దున్నే వరకు మీరు ప్రార్థన చేయలేదనుకోండి, ఆ సాయంత్రం నుంచి మరి పొద్దున్నే వరకు మీరు విస్తారంగా మాటలు ఎన్నో చెప్పింటారు, ఏమైనా తప్పులు ఉన్నాయేమో ప్రభువా అని. మూడవదిగా తప్పులన్నిటిని ఒప్పుకోవాలి. మీరు ఎవరన్నా సహోదరుల పట్ల మరి మీకు ఏ మనసు లేకపోతే అన్ని విషయాలలో మీరు అలా ఉండాలన్నమాట. మరి నాలుగవదిగా అప్పుడు మనకి ఏం కావాలో చెప్పాలి. మనము ఆయన ఏమై ఉన్నాడో ఆయనని కొనియాడాలి, మనకు కలిగిన దాన్ని బట్టి మనం ఆయనని స్తుతించాలి. మూడవదిగా మన తప్పులన్నిటినీ ఒప్పుకోవాలి. నాలుగవదిగా అప్పుడు మనకు ఏం కావాలో, ఈరోజు ఈ పని ఉంది ప్రభువా నాకు సహాయం చెయ్యి. నాలుగవదిగా మీకు ఏమి అవసరమో అది చేయాలి. ఐదవదిగా మన చుట్టూ ఉన్న వారి కొరకు కూడా, మీకోసమే, కొంతమంది ఎప్పుడు వాళ్ళ కోసమే ప్రార్థించుకుంటుంటారు, కానీ మీకోసము కాకుండా ఇంకా వేరే వాళ్ళ కోసం కూడా మీరు ప్రార్థించే వారిలాగా ఉండాలి. ఐదవదిగా ఈ 5 విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మీరు ఒకవేళ గంట సేపు ప్రార్థన చేసినా, అర్ధగంట చేసినా, ఏం చేసినా ఈ 5 స్టెప్పులు ఏంటి, దేవుడు ఏమై ఉన్నాడో, మళ్ళీ ఆయన మనకి ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మన తప్పులన్నిటినీ ఒప్పుకోవాలి, మళ్ళీ మనకేమి అవసరమో ఆయనను అడగాలి, మళ్ళీ ఆయన మన చుట్టూ ఉన్న వారి కొరకు, మనకి రక్త సంబంధికులు, బంధువులు, వాళ్ళందరి కొరకు మనము ప్రార్థించాలన్నమాట. ఇవన్నీ కూడా మనం చేయాలంట. ఇలా చేసినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఇది ఒక స్టెప్ లాగా చూద్దాం. అంటే ఇది ఇలా చెయ్యాలి అని ఎక్కడ ఉంది అంటే, తిమోతి 1వ పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, 1 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనంలో ఉంటది. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెను. మరి 1 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనంలో ఇది ఇలా ఉంటది కదా. అంటే యాచన, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతి, ఈ 4 విషయాలు మనం ఇక్కడ చూడగలం. అంటే యాచన అంటే దీంట్లో ఈ 4 విషయాల గురించి మనము ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాం. యాచన అంటే ఏంటంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించడం అన్నమాట. పోతానే ఇదిగో ప్రభువా ఇచ్చే, ఇట్లా కాదు. ఆయన ఎవరు? ఆయన ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్తే మీరు ఇదిగో చేయ నాకు ఎమ్మెల్యే అంటారా? వినయంగా అయ్యా మాకు పని ఉంది, మా గ్రామంలో ఈ ఊరిలో మాకు పని ఉందని మనం పై అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత వినయంగా మనము
అడుగుతూ ఉంటాం, అలా అడగాలన్నమాట. యాచన అంటే తగ్గించుకొని అన్నమాట. ఇప్పుడు ఈ పరలోకపు ప్రార్థన అందరికీ కూడా బాగా తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటది. ఈ పరలోకపు ప్రార్థనకి ఈ 1 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనంకి కూడా కొంచెం సంబంధం ఉంటది. అంటే యాచించడం, తగ్గించుకొని ప్రార్థన చేయడం. అక్కడ మత్తయి సువార్తలో కూడా నీ చిత్తమే నెరవేరును గాక అంటారు. అంటే మీకు ఏది కావాలో అది చెప్పేసి నాకు ఇచ్చే అన్నట్లేదు. అక్కడ పరలోకపు ప్రార్థనలో కూడా నీ చిత్తమే ప్రభు అని. ఈరోజు మనం కూడా ఏం చేసినా తగ్గించుకొని మనల్ని ప్రార్థించే వారిలాగా ఉండాలి. ఏదో మనం గొప్ప అని చెప్పి కాదు. దేవుని సన్నిధానంలో మనల్ని తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఒక దినమందు హెచ్చించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు హన్నా మీకు తెలుసు కదా, బైబిల్లో సమూయేలు అంటే వాళ్ళ మమ్మీ అన్నమాట. మరి పిల్లలు లేనప్పుడు ఆమె వెళ్ళి దేవునితో ఎంతో యాచిస్తుంది. అంటే ప్రభువా నీవు పిల్లల్ని దయచేసిన ఎడలా అంటది. అంటే ఎంతో తగ్గించుకొని అన్నమాట ఆమె. నాకు ఈ ప్రభువా అని గర్వంగా కాదు కానీ యాచిస్తుంది, మొర్ర పెడతాది. మరి ఈరోజు మరి మనం ఎవరికొకరికైనా సరే, ఇక్కడైతే 1 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనంలో రాజుల కొరకు, అధికారుల కొరకు, అంటే వీరి కొరకే కాదు, మనం ఈరోజు ఎవరి కోసమైనా సరే ఇది అందరికి వర్తిస్తుంది. మనం ఈరోజు ఎవరి గురించి ప్రార్థించినా కూడా సరే యాచించాలి ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఇంకేముంది, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను, విజ్ఞాపనలను. యాచనలు అంటే ఇందాక మనం చూసినాం, నీ చిత్తమే నెరవేరును గాక ప్రభువా. మరి హన్నా ఏ విధంగా పిల్లల్ని నాకు దయచేసిన ఎడల ఆమె గొడ్రాలి నుంచి తీసివేయమని ఆమె ఎంతో దేవుని దగ్గర గోజాడుతుంది. అలా ఉండాలి. మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. మరి ఇంకొకటి ప్రార్థన అనేది ఇక్కడ ఉంది. ప్రార్థన అంటే ఊరికే కాదు, ప్రార్థనలో మనం పోరాడాలి. యాకోబు ఎలాగైతే ప్రభువా దీవిస్తేనే నేను ఇక్కడ నుంచి వెళ్తాను అని రాత్రంతా ఎలాగా దేవునితో మరి పెనుగులాడాడు, అలాగా ఈరోజు మనము ప్రార్థనలో పోరాడాలి అన్నమాట. మరి ఏలియా ఎలాగ ప్రార్థించినప్పుడు మన వంటి స్వభావం, అంటే మామూలు మనిషే, ఆయన ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు ఈ భూమిపైన వర్షమే లేదు. అటువంటి మరి మన ప్రార్థనలకు శక్తి ఉంది. దేవుడు మనం ఏది అడిగినా ఇచ్చేదానికి సిద్ధంగానే ఉంటున్నాడు. మరి ఇప్పుడు మన కుమారులు కావచ్చు, ఇప్పుడు నేనే కావచ్చు, మా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక హక్కుతో, ఒక అధికారంతో నాకు ఈ డాడీ అని ఎలా అడుగుతామో, ప్రార్థనలో కూడా మనము మన తండ్రి, ఆయన మన దేవుడు ప్రతి ఒక్కరికి ఈ లోకపరంగా మరి అందరికీ ఒక తండ్రి మరి ఉంటాడు. కానీ మనకైతే అందరికీ కూడా ఒక్కడే తండ్రి, ఆయనే యేసుక్రీస్తు ఆయన. మరి కాబట్టి మనం ఈరోజు ఏదైనా సరే మన దేవుణ్ణి, తండ్రిని ఎలా అడుగుతామో, డాడీ నాకు ఇది కావాలి అంటాము, ఆయనని కూడా మీరు ప్రార్థనలో పోరాడాలి. ప్రభువా నాకు ఇది కావాలి, ఇది దయచేయి అన్నప్పుడు ఆయన ఎలాగ ఈ లోకపరంగా ఉన్న మన తండ్రి ఎలాగ మన మనవుల్ని కాదనడో, ఎలాగ ఏమి ఇయ్యనుకో నీకు అన్నాడు. ఎందుకంటే ప్రేమ, నా బిడ్డ కదా నన్ను నోరు తెచ్చి ఆప్యాయంగా అడిగింది అని మనం కూడా ఆయన చిత్త ప్రకారం మనం ఏది అడిగినా కూడా ఆయన ఇచ్చేవారిలాగా ఉంటున్నాడు. ఇంకొకటి ఇక్కడ ఏముంది, విజ్ఞాపన అని ఉంది. విజ్ఞాపన అంటే మరి దేవుని దగ్గర, అంటే ఇక్కడ కూడా మరి ఈ ప్రార్థన విషయంలో పరలోకపు ప్రార్థనలో ఒక అంశం ఉంటది, మాకు దయచేయము అని. అంటే ప్రార్థిస్తున్నారు అనమాట, మాకు దయచేయము అని. మూడవదిగా ఈ విజ్ఞాపన అంటే ఫస్ట్ మీరు ఎవరి గురించైనా విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు మరి పరలోకపు ప్రార్థనలో ఒక లైన్ ఉంటది. మరి మళ్ళీ ఏంటంటే, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. మీరు ఇతరులని క్షమించుకోకుండా వాళ్ళపైన కోపము, ద్వేషము, పగబెట్టుకొని మీరు కూర్చొని ఎంతసేపు ప్రార్థించినా కూడా ఆ ప్రార్థన ఏం ఉపయోగము? మీరు ఫస్ట్ సమాధాన పడాలి అందరితోనూ. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక బంధువుల కొరకు ప్రార్థిస్తున్నారు, కానీ వారి కుటుంబంతో మీకు అసమాధానం ఉంటుంది, ఎప్పుడు కొట్లాట, ఏదో ప్రార్థించాలా అని దేవుడు చెప్పినాడు కదా వాళ్ళ కోసము, అందరి కోసం అని ప్రార్థించకూడదు. మనం దేవుని సన్నిధానంలోకి వస్తున్నప్పుడు అందరినీ క్షమించినామా లేదా అనేది మనం చూడాలన్నమాట. విజ్ఞాపనము మరి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంటుంది, విజ్ఞాపనము చేయుటకును నిరంతరము జీవించున్నాడు. అంటే యేసు ప్రభు కూడా మన కొరకు విజ్ఞాపన ప్రార్థించాడు అనమాట ఇక్కడ ఉన్నప్పుడు. ఈరోజు మరి ఏంటంటే మీరు మళ్ళీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది,
యేసయ్యనే కదా దేవుడు మళ్ళీ ఆయన తండ్రి అని మరి ఇంకెవరికబ్బా ప్రార్థించినాడు అంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు 100% మానవుడు, 100% దేవుని కుమారుడు. ఆయన మనకి అన్ని కూడా మాదిరి ఉంచిపోయాను. పేతురు ఒక మాట చెప్తాడు ఆయన పత్రికలో, అన్ని విషయంలో ఆయన మాదిరి ఉంచిపోయినాడు అనమాట. మరి తండ్రి మరి మహిమ, ఆయన మహిమా స్వరూపుడు, మహిమను దిగి వచ్చి మన కోసం ఆ యొక్క మహిమ నుంచి ఆయన అలాగే వస్తే ఎవరు కూడా చూడలేరు. ఆయన మహిమను దిగొచ్చి మానవుని రూపంలో ఈ లోకంకి వచ్చి మనకు అన్ని కూడా చెప్పి వెళ్ళినాడు. మరి ఆయనే దేవుడే ప్రార్థించినాడు. మరి ఈరోజు ఒకరోజు ప్రార్థన చేయలేకపోతే మనకేం కాదులే అనుకోకూడదు. దేవుడే ప్రార్థించినాడు, ఆయన చెప్పి మనకు మాదిరి ఉంచిపోయినాడు. కాబట్టి ఈరోజు మనము ప్రార్థించాలి, విజ్ఞాపన కూడా చేయాలి. ఇంకా ఏముంది, కృతజ్ఞతాస్తుతులు అంటే పరలోకపు ప్రార్థనలో రాజ్యము మహిమ అన్ని దేవునివే అని ఒక మాట ఉంటుంది. అంటే ఈ లోకరాజ్యం నీవే, అన్ని కూడా మనము అన్ని విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిలా ఉండాలి. అన్ని విషయంలో అవును మనం ఈరోజు ఈ లోకంలో ఇంత విపత్తు ఉంది కానీ మనం ఇలా బతుకుతున్నాము, మనకు తిండికి ఏమి తక్కువ లేదు అంటే అది ఆయన కృపనే, మనం ఏమి గొప్ప కాదు కానీ ఆయన కృప. కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు దేవునికి మనం చెల్లించే వారిలా ఉండాలి. అన్ని విషయాలలో దానియేలు కూడా దేవుని స్తుతిస్తూనే ఉండేవాడు. ఏ విషయమైనా అంటే ఒక సింహపు గుహలో చేసినా సరే ఆయన స్తుతించడం మానలేదు. పౌలు శిష్యులు కూడా మరి వాళ్ళ ఇంటిలో కాదు, ఎవరైనా జైల్లో ఉంటే భయపడతారు, బాధపడతారు, జైల్లో వేసి ఉంటే కంగారు పడతారు, ఏదేదో వస్తాయి. కానీ జైల్లో కూడా వారు దేవుణ్ణి స్తుతించినారు, ఆరాధించినారు, కీర్తనలు పాడినారు. అందుకే వాళ్ళు అక్కడి నుంచి విడిపించబడ్డారు. మరి కీర్తనలు 37వ అధ్యాయం 37వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవాను బట్టి సంతోషించుము. మనం అన్ని విషయములలో కూడా ఆయనను బట్టి సంతోషించే వారిలాగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం, రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి, ఈ విధముగా మనము ప్రార్థించే వారిలాగా ఉండాలి. మరి ఎందుకు అబ్బా ప్రార్థన, అసలు ఈ ప్రార్థన చేస్తే మనకి ఏమొస్తాయి లాభము, ప్రార్థన చేయాలా అందరూ అంటే అవును మనకి చాలా ఉన్నాయి లాభాలు. అంటే రెఫరెన్సులు అన్ని చెప్పడం కాదు కానీ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ప్రార్థించడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉంటున్నాయి. అంటే మీ ప్రార్థిస్తే మరి రహస్యమైన సంగతులు, మరి ఇందాక మనం విని ఉంటున్నాం ఇర్మియా 33:3లో రహస్యమైన సంగతులు, గూఢమైన సంగతులు ఆయన మనకి చెప్పేవారిలా ఉంటున్నాడు. అంటే రహస్యమైన సంగతులు, మనకు తెలియని విషయాలు, వేరే వాళ్ళలో ఒక బాధ సమస్య ఉండిందనుకో మీకు చెప్తాడు దేవుడు, వారి కొరకు ప్రార్థన చేయమని. అలా అనేకమైన విషయాలు మనం ప్రార్థనలో ఎక్కువ ఉంటే దేవాది దేవుడు మనకు చెప్పేవారిలా ఉంటున్నాడు. మరి మన పాపంలోనికి పడుకోకుండా ప్రార్థించినప్పుడు మెలకువగలిగి దేవుడు మనకు వచ్చే శోధనల నుంచి మనం తప్పిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఏదో మనకి ప్రతి విషయము దేవుడు చెప్పినాడంటే ఏదో ఒకటి ఉంటుంది. ఆయన ప్రార్థించాడు, ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఈరోజు మనకు కూడా చెప్తూ ఉంటున్నాడు, అందరూ కూడా రోజు ప్రార్థించాలి. మీకు రహస్యమైన సంగతులు ప్రార్థన ద్వారా మీకు చెప్పబడతాయి. మీకు ప్రార్థన శక్తి ఇస్తుంది. మీరు ఒకవేళ ఎవరైనా బాధలో కృంగుదలలో మీరు మోకాల మీద కూర్చొని కొద్దిసేపు ప్రార్థన చేస్తానే, ప్రార్థన అయిపోతానే మీకు దేవుడు నెమ్మది ఇచ్చేస్తాడు, ప్రశాంతంగా ఉంటుంది. అట్లన్నమాట దేవుడు ప్రార్థనలో ఆయన మనకు శక్తి ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు. మరి ప్రార్థన ఎక్కువ చేయడం ద్వారా దేవుని చిత్తం ఏంటో మనము బాగా గమనించుకోగలం. ఈ రోజు ఒక పని చేద్దాం అనుకుంటాం కానీ ఆయన చిత్తం ఉందో లేదో మాత్రం చాలా మంది కనుక్కోరు. ప్రభువా నాకు ఫలానా పనులు ఉన్నాయి భవిష్యత్తులో, నీ చిత్తం ఏమో అని ఆయన పాసనగా కూర్చున్నప్పుడు ఈ ప్రార్థన ద్వారా కూడా మనం ఆయన చిత్తం ఏంటో తెలుసుకోగలం. అంతేకాకుండా మన హృదయాలకి ఒక తగ్గింపు స్వభావం అనేది వచ్చేస్తుంది. అంటే ప్రార్థిస్తే దేవుని స్వరూపం ఏంటి, క్రీస్తు మనస్సుని మీరు కలిగి ఉండండి అంటే ఏంటి, క్రీస్తు ఎంతో తగ్గింపుతో దీనత్వంతో ఈ లోకంలో అందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. మనము మరి లోకంలో ఒకటి ఉంటుంది, 6 ఏళ్ళు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. మనం ఎక్కువగా దేవునితో అలాగ సహవాసం చేస్తే ఆయన లక్షణాలు వచ్చేస్తాయి మనకి. అంటే ఎక్కువగా దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తే ఆయన మంచివాడు కాబట్టి మనం కూడా మంచిగా అయిపోతాం. ఆయన ఎప్పుడు ఎవరి పట్ల కోప్పడడు, ఆయన అందరినీ క్షమించే గుణం కలిగిన వాడు కాబట్టి మనం కూడా అందరినీ క్షమించేస్తాము. కోపము రాదు, ఏం రాదు. అన్ని విషయాల్లో ఆయన పాపాన్ని సాతాన్ని జయించాడు కాబట్టి మనం కూడా జయించగలం. కాబట్టి ఇలా ఎక్కువగా ప్రార్థించడం
ద్వారా దేవుని చిత్తం ఏమో తెలుసుకోగలము. మనకు తగ్గింపు స్వభావం, ఆయనకున్నటువంటి స్వభావం కూడా మనకు వచ్చేస్తుంది. ఇంకానే కాదు, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు మీకు ఏదన్నా బాధ ఉన్నా వేదన ఉన్నా కూడా ప్రార్థనలో కూర్చోగానే ప్రభువా నాకు సమాధానం ఇయ్యి అనగానే, మీ ప్రార్థన ముగించి మీరు ఆమెన్ అనగానే మీ సమాధానము శాంతి హృదయంలో మీకు దేవుడు మాట్లాడేసి నెమ్మది ఇచ్చేస్తాడు. ఇంతే కాకుండా ఈ ప్రార్థన పరిస్థితులను కూడా మార్చగలదు అనమాట. ఏ పరిస్థితులు అయినా కూడా మీరు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రార్థించగానే ఆ పరిస్థితిని, అంటే మీకు నెగిటివ్గా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి మొత్తం కూడా దేవుడు ప్రార్థన ద్వారా మార్చివేయగలడు. ఇది ఇలా ఉన్నా దేవుడు తిప్పివేయగల దేవుడు అనమాట. కాబట్టి మనం ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా ఎన్నో మనము సాధించుకోవచ్చు. మరి ఇంకా ఎక్కువగా ఆయనతో ఉంటే ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఈ లోకంలో అందరూ కూడా నీ కొరకు అది చేస్తామని చెప్పే వాళ్ళే. కాబట్టి నీవు మాత్రమే మాకి ఈ లోకంలో మాకు పుట్టావు ప్రభు, పుట్టి మా కోసం ఇంత చేస్తామని చెప్పి ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది అనమాట. మరి మీరు ఏ అపజయం స్థితిలో ఉన్నా కూడా, మీరు ఎటువంటి కృంగుదలలో ఉన్నా కూడా మీరు ప్రార్థన ద్వారా మీరు విజయం పొందుకోవచ్చు. ఒకవేళ మీరు మాటికి ఒక దాంట్లో ఏదైనా ఫెయిల్ అవుతున్నా, ఒక పని ఒత్తిడి వల్ల ఆ పనిలో మీరు విజయం కాలేకపోతున్నా, మీ తోటి వాళ్ళందరూ మీకన్నా ముందుకు వెళ్తున్నా కూడా మీరు ప్రార్థన ద్వారా విజయం పొందుకోవచ్చు. ఇన్ని మేలులు ఉన్నాయి, అదేం కష్టమైన పని కాదు. కాబట్టి దేవుడు ప్రార్థించమన్నాడు. ఆయనకు ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఇర్మియా 33:3 ప్రకారం ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఎలా ప్రార్థించాలో కూడా మనకు చెప్తున్నాడు. అంటే మనం దేవుడు ఏమైనాడో ఆయన ఒక నామాన్ని కొనియాడుతూ మనకు కలిగిన దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడా మన తప్పులన్నీ ఒప్పుకొని అప్పుడు మనకి ఏమి కావాలో అడిగి మన చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ, అదే విధంగా యాచన, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులని ఆ ప్రకారము దేవునికి చెల్లించుకుంటూ ఈ ప్రార్థన చేస్తే ఇన్ని అవసరం. మరి సాతాను చెప్తాడు ఏం రాదు నీకు ప్రార్థన చేస్తే, అంటే అప్పుడు ఇన్ని విషయాలు ఉన్నాయి, ఏం కాదు నేను ప్రార్థిస్తే నాకు సమాధానం వస్తుంది, నువ్వు ఇస్తావా సమాధానం అని మనం సాతాను ఎదిరించే వారిలాగా ఉండాలి. ఇన్ని గొప్పతనాలు మరి ప్రార్థనలో ఉంటున్నాయి. మనకి ప్రార్థన చేస్తే ఏం కాదు అనుకోదండి. నాకు చాలా ఇష్టమైనది మరి బైబిల్లో ఏం ప్రార్థన అంటే దానియేలు ప్రార్థన. మరి నేను ఒక 2 వారాల క్రితము దానియేలు గ్రంథం మరి చదువుతూ ఉంటే సొంతంగా ఒకటి మెసేజ్ తయారయ్యింది. అది నేను వాట్సాప్ గ్రూప్లో కూడా అందరికీ పెట్టినాను. మరి ఎంతమంది చూసినారో నాకు తెలియదు, కానీ అది నేను చాలా మందికి పంపించాను. మరి మీకు దినకరన్ వాళ్ళు తెలిసే ఉంటారు, జీసస్ కాల్స్ వాళ్ళు చెన్నైలో, వాళ్ళ గ్రూప్కి అది పంపించింటే కూడా వాళ్ళు కూడా దాన్ని అప్రూవ్ చేస్తున్నారు, ప్రార్థన బాగుందని. బట్ దానియేలు ప్రార్థన ఎంతో తగ్గింపు ప్రార్థన. ఒకసారి అందరూ కూడా దానియేలు గ్రంథము 9వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుంచి. అంటే ప్రార్థన అందరూ చేస్తారు. ఇంతవరకు మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాము, కానీ ప్రార్థన అందరూ వస్తారు. కానీ ఎందుకంటే చాలా మంది మరి బైబిల్లో దానియేలు ప్రార్థనకి మరి కొంచెం ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే ఏమబ్బా ఆయన ప్రార్థనకి అంత అంటే 9వ అధ్యాయము 4వ వచనం నుంచి, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ఆయన ఒప్పుకుంటున్నాడు ప్రార్థనలో, ఆయన కప్పిపుచ్చుకున్నట్లేదు, ఏది ఒప్పుకుంటున్నాడు అన్ని కూడా. ప్రభువా మహాత్మ్యము కలిగిన భీకరుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా అని ఇందాక మనం చెప్పినాము. ఆయన ఏమైనాడో ఆయనని కొనియాడాలి అని. ఇక్కడ మరి దానియేలు కూడా ప్రభువా నువ్వు మహత్యం కలిగిన దేవుడవి, భీకరుడు అయిన దేవుడవని ఆయన నామాన్ని కొనియాడుతూ ఉంటున్నాడు. ఏదో ఊరికే కాదు, ఆయన కొనియాడుతూ ఉంటున్నాడు, చెల్లిస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఇంకా కొంచెము మనము 9-10 వచనాలు అట్లా చూసుకున్నట్టయితే, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించడం లేదు. మనం ఏంటంట, ఇప్పుడు ఎవరైనా పోతే నేను ఈరోజు గంట సేపు ప్రార్థన చేయడానికి ఒక రూమ్లోకి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తారు. మనమా ఏమన్నా ప్రార్థన చేసేది కాదు, మనము కాదు, దేవుడే
సహాయం. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను అన్నా కూడా నీ కనికరమే ప్రభువా, నీ గొప్ప కనికరము మా ఎడల ఉంది కాబట్టే మేము ఇలా ప్రార్థిస్తున్నాం ప్రభువా అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము అని ఎంతో తగ్గింపుతో దేవుడు ఇక్కడ దానియేలు కొరకు ప్రార్థన చేయట్లేదు. ఆయన 21 రోజులు ఉపవాసం ఉండి మరి యెరూషలేము కొరకు, ఆ మందిరం కొరకు, అక్కడ జరుగుతున్న పరిమాణాల కోసము ఆయన ప్రార్థించినాడు అన్నమాట. మరి ఎవరైనా వాళ్ళ కోసము ఇంత తగ్గించుకుంటే కానీ ఆయన కోసమే కాకుండా ఇతరుల కొరకు కూడా ప్రార్థించే వాళ్ళలాగా ఉంటున్నాడు. మనం ఇందాక చూసిన 5 లక్షణాలు కూడా కలిగిన ప్రార్థన ఇది. అందుకే దేవునికి ఇష్టమైన ప్రార్థనగా అయింది. మరి మనము ప్రార్థన విను ప్రభువా నువ్వు ఏం వినమో ఇట్లా మాట్లాడతాం, కానీ ఒకసారి చూడండి, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని ప్రభువా, నువ్వు గొప్ప పాడవయ్యా, నువ్వు మేము ప్రార్థిస్తే నువ్వు వింటావయ్యా అని నీ ఘనతను బట్టియే మా ప్రార్థన వినమని ఎంత తగ్గించుకున్నాడంటే అసలు మనం ఇలా చేస్తున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. ఆయన ఏదో సామాన్యమైన వ్యక్తి అయితే కాదు, ఆయన పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. అంటే ఆయనకి మంచిగా, అంటే అక్కడున్న రాజులు మరి మిగతా వాళ్ళు సాక్ష్యం చెప్పినారు. ఆయన అన్ని కళలు, కఠినమైన కళ వచ్చిన కళ మర్చిపోయి చెప్పమన్నా కూడా దేవుడిచ్చిన జ్ఞానంతో కఠినమైన కళలకి మర్మాలు చెప్పేవాడు. దైవ దర్శనాలు ఎన్నో చూసేవాడు. అంత్యకాలంలో అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏమేం అవుతాయో కొన్ని సూచనలు అంటే అన్ని కూడా చూసి ఈ గ్రంథంలో లిఖించిన వాడు. ఇన్ని ఉన్నా కూడా ఆయనకి ఏం లేదు ప్రభు అని తగ్గించుకుంటున్నాడు అన్ని విషయాలు. మరి పౌలు కూడా అంతే, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుని కోసము పెంటగా ఏం చేసుకున్నాడు. ఈ రోజు మనము మన హోదాలని, మన పరిస్థితులని అన్నిటినీ పక్కన పెట్టి ఆయన దగ్గర తగ్గించుకొని ఉండాలి. దానియేలు అన్ని కలిగినా కూడా ఈరోజు మనకు చిన్నది ఏదన్నా తెలిసేది దేవుడు ఇచ్చినాడంటే అది ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం. కాదు, ఆయన కనికరము, ఆయన కృప మన ఎడల ఉంది కాబట్టి ఆయన ఇచ్చాడు. మనం ఏదో గొప్ప అని కాదు, కానీ ఈరోజు నీ ఘనతను బట్టే నా ప్రార్థన వినమని ఎంత తగ్గించుకుంటున్నాడు. ఆయన తగ్గించుకున్న ఆ వ్యక్తి ఎంతో గొప్ప వ్యక్తి, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. దానియేలు గ్రంథం అంతా మీరు బాగా చదివినట్లయితే అన్ని విషయాలు ఉంటాయి. అన్ని తగ్గించుకున్నాడు. మరి యాకోబు 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, ప్రభు తగ్గించుకుంటే ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇలా తగ్గించుకున్నాడు కాబట్టే దానియేలుని దేవుడు బహుగా హెచ్చించాడు. ఆ యొక్క సామ్రాజ్యంలో అందరికన్నా గొప్పవాడిగా ఆయన నిలబెట్టాడు. అలా మనం తగ్గించుకోవాలి. కాబట్టి దానియేలు దేవుడు ఒక పిలుపిస్తాడు, అంటే ఒక పేరు ఇస్తాడు ఆయనకి. అబ్రహాముకు ఎలా నా స్నేహితుడు అని చెప్పాడు, దానియేలుకి బహుప్రియుడు అని చెప్తాడు. ఎందుకు బహుప్రియుడు అయ్యాడంటే ఇంత తగ్గించుకొని ప్రార్థించాడు. మరి దానియేలు 10వ అధ్యాయము 11 నుంచి 12. దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినమున మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. దానియేలు ప్రార్థిస్తూ ఉంటే 21 రోజు ఉపవాసం ఉండి గాబ్రియేలు దూత దిగొచ్చి చెప్తా ఉంది, దానియేలు నువ్వేం భయపడకు, ఏమీ కాదు, నీ మనస్సును అప్పగించుకొని. ఇక్కడ దానియేలు మనస్సును అప్పగించుకొని. ఈరోజు ప్రార్థిస్తే మనసు ఎక్కడో పెట్టుకొని ప్రార్థిస్తూ ఉంటాం, కానీ మన మనస్సుని దేవునికి అప్పగించుకొని మనం ఎలా ప్రార్థిస్తున్నాము, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని అంటుంది. గాబ్రియేలు దూతే ఇక్కడ సాక్ష్యం చెప్తా ఉంది, నువ్వు దేవుని ఎదుట తగ్గించుకున్నావు కాబట్టి నువ్వు 21 రోజు ఉపవాసం ఉంటే ఆ మొదటి రోజు నుంచే ప్రార్థన పరలోకంలో వినపడతా ఉందంట. ఈరోజు మనము ఎన్ని రోజుల నుంచి ఒక విషయం పైన ప్రార్థిస్తున్నామంటే ఒకసారి మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో సర్చ్ చేసుకోవాలి. దానియేలు అయితే మనస్సుని అప్పగించేసి తన్ను తాను దేవునికి తగ్గించుకొని ప్రార్థించినాడు కాబట్టి ఆయన ప్రార్థన పరలోకంలో వినబడింది. గాబ్రియేలు దూత వచ్చి నీవు మరి కాబట్టి అంటే 1 కొరింథీ 14:15 ఒక మాట ఉంటుంది, ఆత్మతో ప్రార్థన చేయాలి, ఆత్మతో పాడాలి, మనస్సుతో కూడా పాడాలి. దానియేలు లాగా మనం ఈరోజు తగ్గింపు ప్రార్థన ఉండాలి. ఆయన దేవుని యొక్క ఔన్నత్వాన్ని చాటుతూ మనము ప్రార్థించే వారిలాగా ఉండాలి. ఆయన యొక్క కృప కనికరములని మనం పోసుకుంటూ మన మనస్సుని దేవునికి అప్పగించి ప్రార్థించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన చేస్తాడు. నీవు బహుప్రియుడవు అని గాబ్రియేలు దూత చెప్పడం అంటే తన కాదు, దేవుడు పంపించి ఆ మాట చెప్పమనింటేనే దూత చెప్తుంది అన్నమాట. మరి ఎందుకు ఇంత ప్రభువా
ఇంత తగ్గించుకొని ప్రార్థించినాడు కాబట్టి ముమ్మారు ఈరోజు మనం ఇలాంటి స్వభావంతో ఏం ప్రార్థించినా ప్రభువా నేను ఈరోజు ప్రార్థిస్తున్నానన్నా నీ కృపే ప్రభువా, నీ కృపా కనికరం బట్టే నేను ప్రార్థిస్తున్నాను. ఎప్పుడైనా మనం ప్రార్థిస్తున్నామంటే దేవా నాకు ఆలోచనలు వస్తున్నాయి, నేను సరిగా ప్రార్థించలేకపోతున్నాను, ఒక అర్ధగంట ప్రార్థిద్దాం అనుకుంటే 10 నిమిషాలకే ముగియబడుతుంది ప్రభువా అన్నప్పుడు నేను కాదయ్యా ఇదిగో నా మనస్సుని నీకు అప్పచెప్పేస్తున్నానని ప్రార్థిస్తే ఫస్ట్ 15 నిమిషాలు నిలకడకి టైం పడుతుంది, కానీ 15 నిమిషాలు అయినాక మీరు ధారాళంగా ప్రార్థించగలరు. ఎందుకంటే మీరు దేవునికి అప్పచెప్పుకుంటున్నారు. అదే విధంగా కూర్చొని మీ మనసుల్లో వచ్చినవన్నీ చేయడం కాదు, దేవుని ఎదుట మనము తగ్గించుకొని ఈ విధంగా ప్రార్థించాలి. కూడా గుర్తు పెట్టుకోవాలి. మరి ఏ సమయంలో ప్రార్థించాలి అంటే సమయం అనేది ఏ సమయమైనా మనము ప్రార్థన చేయొచ్చు. సమయమెందు అసమయమెందు మీకు టైం దొరికితే, ఇప్పుడైతే లాక్డౌన్లో మనకు చాలా టైం ఉంటుంది, మీకు ఇంట్లో పని లేకపోతే పనులన్నింటినీ చక్కబెట్టుకొని ఎంతో టైము ప్రార్థించవచ్చు. మరి ఎప్పుడు చేయాలి, ఎల్లప్పుడూ చేయాలి, బాగా మీరు పొద్దునైనా చేయొచ్చు. మార్కు సువార్త 1:35 యేసు ప్రభు పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేవాడంట. దేవుడే ఉదయకాలం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేచి పొద్దున్నే ప్రార్థించేవాడు. కాబట్టి మరి అందుకే ఈ విషయము మరి కీర్తనాకారుడైన దావీదు కూడా ఒక మాట అంటాడు, దేవా వేకో జామునే నిన్ను నేను వెతికెదను ప్రభువా అని. నన్ను జాగ్రత్తగా వెతికే వారికి నేను దొరుకుతాను, వారు నన్ను కనుగొంటారు అంటాడు. కాబట్టి ఈరోజు మనం పొద్దున్నే వెతకాలి. పొద్దున బాగా ప్రార్థించినాంలే ఇంకా చాలు అనుకోకూడదు, మరి సాయంకాలం కూడా ప్రార్థించాలి. కీర్తనలు 141:2 నేను చేతుట సాయంకాల నైవేద్యము వలెను అంగీకారం లగును గాక. అంటే సాయంకాలం కూడా మరి మనము ప్రార్థించే వాళ్ళలాగా ఉండాలి. చేతులు ఎత్తి ఎప్పుడు మనము ఉదయము సాయంకాలము ప్రార్థించే వాళ్ళలాగా ఉండాలి. ఒక పాప అంట ఒక ఇంటిలో పని చేస్తూ ఉంటది. ఆ పాప సేవకుడు ఏమ్మా ఎల్లప్పుడూ ప్రార్థించాలి అని బైబిల్లో ఉంది కదా, అది వీలవుతుందా అంటే వీలవుతుంది, మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయగలము అని చెప్పిందంట. ఈ పాస్టర్ గారికి ఏం అర్థం కాక ఎలా అమ్మా అంటే, ఆ పాప అంట ఇంట్లో పని చేస్తూ ఉంటే ఇప్పుడు బట్టలు ఉతుకుతూ ఉంటే ఒక వాక్యం గుర్తు చేసుకుంటుంది, నీది వాక్యము మరి చాకలివాని మరి సబ్బు వంటిది కాదా అనే వాక్యం. ఏదన్నా ఇల్లు క్లీన్ చేస్తుంటే కూడా ప్రభువా ఈ దుమ్ము ఎలా ఉందో ఇక్కడ నా హృదయంలో కూడా ఏమైనా దుమ్ము ఉంటే అలా క్లీన్ చేయని. ప్రతి పనిలో కూడా మరి ప్రార్థించుకునేదంట. నేను నిన్న ఇలాంటి ప్రార్థన కూడా ఉంటుందా, ఇలా కూడా ఉంటారా అని చెప్పి ఆలోచించుకున్నప్పుడు ఇంకా కొన్ని విషయాలు తెలిసినాయి. ఇప్పుడు మీరు ప్రతి విషయం కూర్చుంటుట లేచుట ప్రభువా నీకు తెలిసే ఉన్నది, ఉన్నది ఏదన్నా పచ్చగా ఉన్న ఆకులని చెట్లని మీరు బాగా గమనించినట్లయితే మీరు సారము కలిగి పచ్చగా మరి నుందురు అనే వాక్యం గుర్తు రావాలి. ప్రతి విషయంలో కూడా మీరు వంట చేసుకుంటూ కూడా నీ గంపయు పిండి పిసుకు తొట్టయు మీరు మరి దీవింపబడును. ఇలా ప్రతి విషయంలో కూడా అనేకమైన వాక్యాలు ఉంటున్నాయి. మీరు తినేటప్పుడు నేడు మా అందిన ఆహారం వాక్యాలు అన్ని ప్రతి విషయము కూడా బైబిల్లో ఉంది. బట్టల గురించి కూడా ఉంది, మరి వస్త్రాలు దయచేసినది కూడా దేవుడి అన్ని విషయాల్లో మీరు ఆయనను గుర్తుపెట్టుకుంటున్నప్పుడు ఇంకేంటి, మీరు రోజులో 100 పనులు చేయగలిగితే 100 పనుల్లో కూడా మీరు 100 సార్లు దేవుని గుర్తు చేసుకుంటున్నట్లు అవుతుంది. ఆ పాప అలాగే చేసి నిత్యము ప్రార్థన చేయొచ్చు అని నిరూపించిందంట. అలా ఈరోజు మనం ఏ విషయంలో అయినా లేదు అని కాదు, కానీ ప్రతి విషయంలో ఏ పని చేస్తున్నా కూడా మీరు మాత్రం మీ యొక్క హృదయంలో దేవునికి ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రతి విషయంలో మీరు బాగా బైబిల్ చదివితే ప్రతి విషయంలో మనకు ఒక ప్రార్థన అనేది గుర్తొస్తుంది. ఎన్నో విషయాలు ఉంటాయి అన్నమాట. మరి ఎన్నో కిటికీ గురించి, తలుపు గురించి, ఎన్నో అన్నిటి గురించి ఒక చిన్న వాక్యమైన ఒక ఆధారమైన మనకు కనిపిస్తుంది. అన్నిటి గురించి మనం ఇలా ప్రార్థించాలి. చాలా మంది బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన చెయ్యరు. అంటే ఈరోజు ప్రార్థనకి ఒక టైం ఉంటుంది, మీరు ప్రార్థన చేయాలి, బైబిల్ బాగా చదువుకోవాలి, దేవునికి స్తుతి ఆరాధన చేయాలి. ఇంకా మీకు టైం ఉంటే లాస్ట్లో కొన్ని వాక్యాలు వినొచ్చు, పుస్తకాలు ఏమన్నా ఉంటే చేయొచ్చు. కానీ ప్రాముఖ్యమైనది అయితే బైబిల్ బాగా చదవాలి, ప్రార్థన బాగా చేసుకోవాలి. బైబిల్ బాగా చదివేటప్పుడు చాలా మంది ప్రార్థన చెయ్యరు. మీకు ఒక మాట చూపిస్తాను. హోషేయ 8వ అధ్యాయం 12వ వచనం.
హోషేయ 8:12 నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. దేవుడు అంట మనకి ఈ గ్రంథములు అన్ని కూడా రాయించి పెడితే మనం వీటిని ఏంటో ఊరికే ఈరోజు ఉంది కదా, ఈరోజు నేను 5 అధ్యాయాలు ముగించాలి అని గబగబా చదివేసి ముగిసేస్తున్నారు. కానీ ఇది బైబిల్ గ్రంథం ఇంత ఉంది. యోహాను గారు ఊరికే చెప్పలేదు. దేవుడు చేయాల్సిన కార్యాలన్నీ కూడా రాయిస్తే ఈ బైబిల్ గ్రంథం కాదు, భూలోకంలో ఉన్న గ్రంథాలే సరిపోవంట. ఇదొక సముద్రము, లోతు ఎంతో ఉంటది. మనము చదివే కొద్ది కూడా ఎన్నెన్నో విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రార్థించుకునేటప్పుడు ప్రభువా ఇదిగో నేను ఈరోజు ఈ అధ్యాయమని, ఈ యొక్క వాక్యమని శ్రద్ధగా బాగా చదివి ఇందులో ఉన్న అనేకమైన విషయాలు నాకు తెలియజేయి ప్రభు అన్నప్పుడు మీరు ప్రార్థించుకొని అదే అధ్యాయం మీరు చాలా సార్లు చదివి ఉన్నా కూడా అప్పుడు మీకు కొత్తగా అనిపిస్తుంది, ఏందబ్బా ఇంత ఉందా ఇందులో అని. అలాగా మనము బైబిల్ చదివేటప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తే ఇదే మనకు, ఈ వాక్యమే మనకు దీపములాగా పనిచేస్తుంది అనమాట. ఈ బైబిల్ గ్రంథమే మనకు జీవము. ఇది బైబిల్ BIBLE. బైబిల్ అంటే మామూలుగా ఇంగ్లీష్లో ఏంటంటే బిహోల్డ్ ఐ బ్రింగ్ లైఫ్ ఎటర్నల్, అంటే ఇదిగో నేను నిత్య జీవము తెచ్చుచున్నాను. ఇది ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయము 46వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఇది మీకు జీవమే అని. అంటే ఈ నిత్య జీవం ఇందులో ఉన్న ప్రతి మాటను మనం గైకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను మనం సరిగా గమనించినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకోవాలంటే ఒక టైం ఏమీ లేదు. పొద్దున చేయొచ్చు, సాయంత్రము చేయొచ్చు, మీ ప్రతి పనిలో కూడా మనము ప్రార్థన చేయొచ్చు. బైబిల్ కూడా మీరు ఒక రోజుకి 2 గంటలు ప్రేయర్ చేస్తూ ఉన్నారు అనుకో, 2 గంటలు కూడా మీరు ఎన్నో వాక్యాలు, మీరు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మీకు ఏదైనా వాక్యం కనిపిస్తే ఆపి ఇదిగో ప్రభువా అని ఒక వాగ్దానం వీడు ఉంది కదా. సపోజ్ మీరు ఐశ్వర్యము కలగజే, మీకు ఐశ్వర్యం ఇచ్చే సామర్థ్యత ఇచ్చేది దేవుడే అనే వాక్యం ఉంటుంది అనుకోండి. ఇదిగో ప్రభువా నువ్వే కదా మాకు ఇచ్చేది ధనము సంపద అన్ని అని ఆపి నిలబెట్టి ప్రార్థన చేయొచ్చు. అలాగా మనము ఎక్కువసేపు ప్రార్థించినప్పుడు మనకు సహాయం అన్నమాట. ఇదే మనం గొప్పగా ప్రార్థించాలంటే ఈ యొక్క వాక్యము అగ్ని వంటిది అన్నమాట. మనకి ఈ యొక్క వాక్యాన్ని మనము నోటిలోనికి ప్రార్థన చేయాలి. ఎన్నో విషయాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చదువుతా నా జనులు ఇంకెప్పుడు సిగ్గుందరు అని ఉంటుంది. ప్రభువా నన్ను అనేక మంది నన్ను అవమానిస్తున్నారు ప్రభువా, నీ జనులు ఇలా ఉంటారు కదా అని చెప్పి నిలబెట్టి ప్రార్థించవచ్చు. మీరు అలా చేస్తే మీరు 5 అధ్యాయాలలోపు ఎన్నో విషయాల కొరకు మీరు ప్రార్థన ముగించే వాళ్ళలా ఉంటారు. ఈ యొక్క వాక్యమే అగ్ని వంటిది అన్నమాట. ఇది ఎత్తి పట్టుకొని మనము ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అన్ని విషయాల్లో శక్తివంతమైన ప్రార్థనకి ఇదొక మొదటి ఎగ్జాంపుల్ అన్నమాట. మీరు వాక్యాలను పట్టుకొని ప్రార్థన చేస్తే ఆయన వాగ్దానములు ఎన్ని అయినను అన్ని కూడా అవునన్నట్టుగానే ఉన్నాయంట. ఎస్ అండ్ ఆమెన్. ఇంగ్లీష్లో అయితే ఆల్ హిస్ ప్రామిసెస్, అన్ని వాగ్దానములు ఎస్ అండ్ ఆమెన్, అంతే అవును ఇంకా ఆమెన్ అంతే. దానికి లేదు నేను ఇవ్వను నీకు ప్రభువా నువ్వు స్వస్థపరుస్తావు కదా అని వాక్యాన్ని పట్టుకొని పోతే నేను ఇవ్వను అనేది ఏమి ఉండదు. ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయన వాగ్దానాన్ని పట్టుకొని మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చేవాడిలా ఉంటున్నాడు. కాబట్టి ఇంకా మనం ఎలా అంటే అలా చేయకూడదు. దేవుడు ఏం చెప్పినాడు, నిన్ను విడవను ఎడబాయనని చెప్పాడు. చాలా మంది నన్ను విడిచిపెట్టేసినావు ప్రభువా ఈరోజు కష్టంలో అని ప్రార్థన చేస్తే అది బాగుంటుందా చెప్పండి? దేవుడు ఏం చెప్పినాడు, నేను ఎన్నడూ విడవను ఎడబాయను నీకుంటానని చెప్పి నన్ను విడిచిపెట్టేసినావు ప్రభువా మళ్ళా పట్టుకోవాలని చేస్తుంటారు. లేదు, ఆయన మీరేమన్నా దారి తొలగి ఏమన్నా చిన్న తప్పులు చేసినా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళడు, మీ దగ్గరే ఉంటాడు. మీరు గుర్తెరిగి ప్రభువా నేను నా మార్గములు నా త్రోవలు ఎలా ఉన్నాయో ప్రభు ఒకసారి సరి చేయవా అంటే మళ్ళీ ఆయన మీ దగ్గరికి వచ్చేసే దేవుడు అంటున్నాడు. ఆయన అలా ఏం వెళ్ళిపోడు. చాలా మంది నన్ను విడిచిపెట్టేసినాడు, ఇంకా దేవుడు లేడు ప్రభువా నన్ను మళ్ళీ ముట్టుకో ప్రభువా మళ్ళా నన్ను పట్టుకో నా చేయి, ఆయన ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఇలాగ మనము ప్రార్థిస్తుంటే చాలా మనకు తెలియకోకుండానే వ్యర్థంగా చేస్తుంటాం. ఇలా కాదు, ఇటువంటివన్నీ పెట్టుకొని ఎత్తి పట్టుకొని మనము దేవుని సన్నిధానంలో ఎక్కువగా ప్రార్థించే వాళ్ళగా ఉండాలి. ఇంకా చాలా మందికి ఏం డౌట్ అంటే ఎలా అబ్బా చేసేది, కూర్చొని చేయొచ్చా, నిల్చొని చేయొచ్చా, పనుకొని చేయొచ్చా, ఎలాగైనా. మరి నేను రేపటి నుంచి మీకు కొన్ని విషయాలు వాట్సాప్లో రెఫరెన్స్తో సహా పెడతాను. ఎలా అయినా చేయొచ్చు.
మనం నిలబడి అయినా చేయొచ్చు, సాగిలపడి చేయొచ్చు, మోకాళ్ళ నూని ప్రార్థన చేయొచ్చు, చేతులు చాపి ఆకాశము వైపుకెత్తి ప్రార్థన చేయొచ్చు. ఏ విధమైన మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ దేవుని సన్నిధిని అనుభవించే వారిలాగా ఉండాలి. కానీ మనకు ఒక ప్రార్థన సమయం పెట్టు. మిగిలిన టైంలో మీరు ఎలా ఉన్న పని చేసి కూర్చొని ఉంటారు ఒక చోట, దేవుని స్తుతిస్తా మీరు ఉండొచ్చు. అప్పుడు మీరు పని అలసటంతా కూడా వెళ్ళిపోతుంది. ఎల్లప్పుడూ ప్రార్థించే వారిలాగే ఉండాలి మనం. అంటే ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. చాలా మందికి ఒక సమస్య ఉంటుంది, ఎందుకు అబ్బా నేను ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను. వాళ్ళైతే ఎంతసేపు చూడు, మీ ఇంటిలోనే కావచ్చు, ఒకరైతే గంట సేపు చేయగలుగుతుంటే నేను ఎందుకు చేయలేకపోతున్నాను, లేకుంటే ఫలానా మందిరంలో వాళ్ళు ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటారు, మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే ఈరోజు మనకి వాక్యము ఎంత అవసరమో ప్రార్థించడం కూడా అంతే అవసరం. చాలా మంది ప్రార్థన చేయలేకపోతున్నామంటే అది ఏదో దేవుడు కాదు, దేవుడు ప్రార్థించమని చెప్తున్నాడు, అది మనలోనే ఉంటుంది. అంటే మనమే కారణము. మన ప్రార్థన మీద ఏమో అవుతుందో లేదో. చాలా మంది ప్రభువా నాకు ఈరోజు 100 రూపాయలు కావాలని ఇస్తాడా లేదా అని డౌట్, విమనస్కులు అయిపోతారు, సందేహపడతారు. కాబట్టి ప్రార్థన చేస్తే మేము పొందుకుంటామో లేదో అనే విశ్వాసం లేకపోవడం వల్ల చాలా మంది ప్రార్థన చేయలేకపోతున్నారు. మరి చాలా పనులు, విస్తారమైన పనులు, సమయమే ఉండదు కొంతమందికి. ఆ పనులన్నీ పెట్టుకోవడం ద్వారా కూడా ప్రార్థించలేకపోతున్నారు. ఈ లోక సంబంధమైన వాటికి, అంటే డబ్బులకి, ధనం మీద పడినప్పుడు, సినిమాల మీద పడినప్పుడు కానీ చాలా మంది ప్రార్థన చేయలేరు. లోక సంబంధమైన ఆశలు, శరీరాత్ర, నేత్రాశ, జీవకుడంబము. మరి యేసు ప్రభు వారు మరి 40 days ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఈ 3 శరీరాశ చూయించింది. అంటే ఇదిగో తిను, మళ్ళీ రొట్టెని అని చెప్పి, జీవపుడమం ఇదిగో ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అని చూపించింది. ఇదిగో నీకు ఈ యొక్క లోకంలో ఉన్నవన్నీ ఇస్తాను, నాకు ముఖ్యమని చూపించింది. అలా అన్నమాట. అంటే అన్ని విషయాలు ఇలా చూపిస్తూ ఉంటారు సాతాను. కానీ మనం వీటన్నిటిని కూడా ఎదుర్కొనే వారిలాగా ఉండాలి. ఈరోజు అటువంటి పాపపు స్థితి, ఇప్పుడు మేము లోకానికి దగ్గర అవుతున్న టైంలో కూడా ఏం ప్రార్థన చేద్దాం లేబ్బా, బయటికి పోదాం, ఫ్రెండ్స్ పిలిచినారు, మీ సహవాసం వల్ల కూడా మీరు ప్రార్థన చేయలేరు. ఒక ప్రార్థించే సహోదరుడు ఉన్నాడు అనుకోండి, గంట సేపు ఖచ్చితంగా కూడా మీరు ప్రార్థన చేయగలరు. అలా ప్రార్థన చేయలేకపోతే ఏదో చెప్పండి, ప్రార్థించే మన సహోదరుడు మీకు ఉన్నాడు అనుకోండి, గంట సేపు ప్రేయర్ చేసే అతను ఉంటే మీరు కూడా చేయొచ్చు ప్రేయర్. అలా లేకపోతే మీరు చేయలేరు అనమాట. ఇంకా కొంతమందిలో గర్వం ఉంటుంది, నేను 5 నిమిషాలు ప్రార్థించినా కూడా నా దేవుడు వింటాడులే, ఏం చేస్తామని. కాబట్టి ఈ యొక్క స్వభావాలు ఏమున్నా కూడా, పాపపు తలంపులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఈ లోక సంబంధమైనది దగ్గరగా ఉంటున్నప్పుడు కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనము చేయలేం ప్రార్థన. వీటన్నిటిని కూడా మనం విసర్జించేసేయాలి. అంటే అందరూ కూడా వీటన్నిటిని విసర్జించి అని 1 తిమోతి 6:11 ఉంటుంది. దైవజనుడా వీటన్నిటిని విసర్జించి అంటే అక్కడ అల్లనే కాదు, అందరూ కూడా వీటన్నిటి క్రియలన్నిటిని విసర్జించేసి వెళ్ళిపోయే వారిలాగా ఉండాలి. కాబట్టి ఈరోజు దేని గురించి ఇటువంటి విధంగా ఉన్నప్పుడు మనము ప్రార్థన చేయలేమంట. అంతే విధంగా చాలా మంది ఇంకొక డౌట్, నేను ప్రార్థిస్తున్నాను కానీ దేవుడు నా ప్రార్థన ఎందుకు వినలేదు అని. ఎందుకు మీ దేవుడు ప్రార్థన వినడం లేదు అనే డౌట్ మీకు ఎందుకు వస్తుందంటే, పాపంలో ఉండి మీరు ఎవరన్నా ద్వేషం పెట్టుకొని మీలో పాపం ఉండి ఎంత ప్రార్థించినా కూడా ఆయన వినలేడు. మీరు పాపం వదిలేసి ప్రార్థించాలి, కానీ మీ మనసుల్లో ఏమున్నా పాపం ఉండి మీరు ప్రార్థన చేయకూడదంట. మరి దేవుని చిత్తం కానీ ప్రార్థన కూడా, అంటే దేవుడు మీకు సేవ పిలిచింటాడు, లేకపోతే దేవుడు ఒక పని మీకు అప్పచెప్పింటాడు, అది ఆయన చిత్తమై ఉంటుంది. మీరు వేరే విషయాల గురించి ప్రభువా ఇదిగో ఇది అని ఆయన చిత్తం ఏంటో మరి తెలుసుకోనకుండా ఆయన చిత్తం కాని విషయాలన్నిటి కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. ఇలా ప్రార్థిస్తే కూడా అన్నాడు మళ్ళీ మీ అవిశ్వాసము, సందేహము, ఈ ద్విమనస్కులు, అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడో లేదో, ఇది కొంతమంది ఇప్పుడు ఒకటి ప్రార్థిస్తారు, ఇంకా రేపు మళ్ళీ ఇంకోటి ప్రార్థిస్తారు. ఇలా ఉన్నా కూడా దేవుడు వినలేడు. కాబట్టి ఇవన్నీ కూడా లేకుండా ఉండాలి. మీరు సాతాను కూడా మీకు కొన్ని ఆయుధాలు ఉపయోగిస్తాడు. అంటే మీరు ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని ఆయుధాలు వేస్తూ ఉంటుంటాడు అనమాట. అంటే అలసట, ఎక్కడ లేని అలసట, నీరసం ఇస్తాడు, నిద్రపోమని చెప్పడం కానీ, ఈ చంచలత్వం అంటే ఏకాగ్రత లేకోకుండా మీకు చేస్తాడు. ప్రార్థన చేద్దామంటే
10 నిమిషాలు ఇంట్రెస్ట్ లేదు చాలే అనుకోకుండా, లేదు ప్రభువా ఇది నువ్వు కాదు నాకు చెప్పేది, నాకు ఏకాగ్రత అయితే లేదు, ఇదిగో నాకు ఇవ్వు ప్రభువా అని మళ్ళీ ఆయనను మొదపెట్టుకుంటే అపవాది ఏం చేయలేడు. మీరు లోబడి 10 నిమిషాలకు ముగిచ్చేస్తే అది మనకి ప్రయోజనం కాదనమాట. ఇంకా మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఏదో డౌట్లు పెడుతుంటాడు, ఇది జరుగుతుందా లేదా అని. అంతరంగంలో మీకు నెమ్మది లేకోకుండా కూడా అపవాది అలా అలా బాణాలు వేస్తూ ఉంటాడు. మళ్ళీ ఇంకా మీకు నిరాశ నిస్పృహల్ని కలగజేస్తూ ఉంటాడు. మీరు చూడండి ఎంతసేపు ప్రార్థిస్తున్నారు, ఏమొచ్చింది ఇలాంటి నిరాశ నిస్పృహలకి. ఈ రోజు రాకపోవచ్చు కానీ మన ప్రార్థనలకు ఖచ్చితంగా దేవుడు ఫలితం ఇస్తాడు, ఆయన జవాబిస్తాడు. ఏమి ప్రార్థించినా కూడా ఆయన చిత్త ప్రకారం ఆయన ఇచ్చేవారిగా ఉంటారు. మరి ఇంకా మీకు టైం అవుతుందని చెప్పి తొందరగా ఏముంది ఒక 5 నిమిషాలు లబలబా చేసేసి వెళ్ళిపో అని చెప్తాడు. కాదు, తొందరపాటు కలిగి ఇలాంటి ప్రార్థనలు చేయమని మనకి సాతాను చెప్తాడు. దేవుడు కాదు, దేవుడు మాత్రం తగ్గించుకొని మీరు నా సన్నిధిలో ఏమి అడిగినా కూడా, మీరు నా నామమున ఏది అడిగినా కూడా మీకు నేను ఇస్తాను, మీరు నా యందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో నన్ను అడుగుడి అవన్నీ మీకు ఇస్తానని చెప్తున్నాడు. దేవుడు ఇచ్చేవాడే కానీ అలా ఇవ్వను అని చెప్పే దేవుడైతే కాదనమాట మన దేవుడు. ఈరోజు మనం ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి. మరి ఎన్నో విషయాలు, మరి జార్జ్ ముల్లర్ అని ఒక గొప్ప సేవకుడు ఉంటారు. ఆయన అయితే కనుక వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు మారు మనసు పొందాలని 53 సంవత్సరాలు ప్రార్థించినాడంట. మనమైతే ఒకరోజు చేసి సంవత్సరం అయితే ఇంక వాళ్ళు మారలేని విడిచిపెడతాం. ఆయన పట్టుదల కలిగి 53 ఏళ్ళు ప్రార్థన చేస్తే ఆయన చనిపోయేటప్పుడు ఒక స్నేహితుడు రక్షింపబడ్డాడని విని చనిపోయినాడంట. ఆయన చనిపోయినాక మళ్ళా 5-6 నెలలకేమో ఇంకొక స్నేహితుడు కూడా, అంటే ఆయన ఆ ఇద్దరు స్నేహితుల కొరకు 53 ఏళ్ళు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విఫలం కాలేదు, దేవుడు రక్షించినాడు. సమయం పడుతుంది దేనికైనా, అలా అని అన్ని సమయంలో కాదు కానీ మనం ఓపికగా మీరు ఒక అంశం మీద ప్రార్థిస్తున్నారంటే ఈ రోజు రేపు సంవత్సరము ప్రార్థించి విడిచిపెట్టకూడదు. మరి యాకోబు ఎలాగైతే నాకు పోరాన్నాడో జవాబు వచ్చే వరకు మీరు అలాగ దేవుని దగ్గర నుంచి వచ్చే వరకు ఆపుకోకుండా కానీ ఒకరోజు కానీ నెల కానీ ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎన్ని విషయాలైనా దేవుడు మనకి సహాయం చేసే వాళ్ళగా ఉంటున్నాడు. దేవునికి ఈరోజు అందరూ కూడా ఎందుకు ప్రార్థన చేయాలి, ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమీ లేకోకుండా మనము మనం అన్ని గుర్తు పెట్టుకోవాలన్నమాట. మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామంటే అది మనలోనే ఉంటుంది. సాతాను వేసే బాణాల నుంచి కూడా మనము దూరంగా వెళ్ళే వారిలాగా ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ఏమైతుంది మనం ఈరోజు ప్రార్థన చేయలేకపోతే అంటే, 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు, మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనము ప్రేయర్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ప్రార్థన బాగా చేయాలా, అధికారుల కోసము, నాయకుల కోసము, ఇంటిలో అందరూ మరి రక్షింపబడితే సంతోషము. కానీ ఒక ఇంటిలో భర్త మరి రక్షింపబడితే భార్య మాత్రము లేదు, రక్షింపబడలేదు. అలాంటి టైంలో భర్త మీకు అట్టుగా ఉంటాడు. ఏం చేస్తావులే, విగ్రహారాధికుడు అయినాడు అనుకోండి, మీరు ప్రార్థన చేయలేరు. కాబట్టి వారందరి కోసం మీరు ప్రార్థన చేస్తేనే దేవుడు మనవి వింటాడు, ఆలకిస్తాడు. అలా ఉండకూడదు. మనం నెమ్మదిగాను సుఖముగాను మన జీవితంలో అందరితో ఉండడానికి మనం ఈ రోజు నెమ్మదిగా, ఇందాక మనం చాలా చూసినాం ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలు విజయాలు వస్తాయి. వీటన్నిటిని మనం పొందుకోవడానికి మనము ప్రార్థిస్తూనే ఉండాలి, ఏ మాత్రము అడ్డుపడకూడదు. మళ్ళీ మీరు మెలుకోగలిగి శోధనలోనికి పోకుండా ప్రార్థించమని దేవుడు శిష్యులతో చెప్తుంటాడు. మనము ప్రార్థించకపోతే ఈజీగా ఒక అపవాది వచ్చి ఇదిగో నీకు ఈ ఆశలు, లోకాశలు చూసినప్పుడు మీరు పడిపోతారు. దేవుడు ప్రార్థనలో ఉండేవాడు కాబట్టి ఎన్ని చూపించినా కూడా ఈ లోకాశలు ఒగ్గలేదు అన్నమాట. ఆయన ఉంగిపోలేదు. మనం కూడా అలా ఉండాలి. మీరు ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ మీలో ఉంటది కాబట్టి మీరు ఏమి కూడా చేయలేరు. ఒకవేళ ఎవరైనా మీకు ఆశలు చూసినా కూడా మీరు వెళ్ళలేరు అనమాట. అదే ప్రార్థనలో లేకపోతే శోధనలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు శోధనలోనికి మరి ప్రవేశించకుండా కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. మరి కూడా దేవుని రాకడ వచ్చినప్పుడు మనం ఎల్లప్పుడూ మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి. అసలు నెలలు ఏ విషయం ప్రార్థన చేయకుండా పాపపు స్థితిలో ఉండిపోయే వారిగా ఉంటాయని రాజ్యంలోనికి ఎలాగ వెళ్తాం. కాబట్టి ఎప్పుడు కూడా మెలుగుగలిగి అంటే నిద్రపోకుండా కాదు కానీ మీ ఆత్మ స్తుతిస్తూనే ఉండాలి ఎల్లప్పుడూ మీరు. కాబట్టి ఆయన రాకడలో మీరు ఎత్తబడాలంటే ప్రార్థన చేయాలి. మరి మంచిగా మనకి బైబిల్లో కూడా చాలా మరి ఉదాహరణలు ఉన్నాయి. మరి సుంకరి ప్రార్థన, ఇంకెవరి ప్రార్థన, సుంకరి ప్రార్థన మనం విన్నాం. ఇంత తగ్గించుకొని ప్రేయర్ చేస్తాడు.
పరిసయ్యుడు అయితే గొప్పగా చేస్తాడు. అట్లా అనేకమైన ప్రార్థనలు ఉన్నాయి. గోజాడాలన్నమాట. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంటుంది. ఎల్లప్పుడూ విసుకక నిత్యము ప్రార్థన చేయాలని ఆయన ఈ ఉపమానం చెప్తాడు. ఒక విధవరాలు ఉంటుంది అనమాట. వాళ్ళ న్యాయాధిపతి దగ్గర ఎప్పుడూ ఒక సమాధానం కోసం వెళ్తానే ఉంటది, కానీ ఆయన పట్టించుకోడు. ఆయన అన్యాయస్తుడంట అక్కడ న్యాయాధిపతి. అయినా కూడా ఈమె మాటి మాటికి వచ్చి భోజాడుతుంది కాబట్టి ఇచ్చేద్దాంలే అనుకుంటాడు. ఏమి ఈమె నేను అంటే సహాయం చేయను అన్నా కూడా ఈమె మాటి మాటికి వచ్చి ఇతని దగ్గర వేడుకుంటుంది కాబట్టి ఇంకొకసారి ఈమె వచ్చి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టుకోకుండా ఇచ్చేద్దాంలే అనుకుంటాడు. ఏదైనా సరే అంటే మన దేవుడు అలా కాదు, కానీ ఇస్తాడు ఆయన. మనం ఏంటంటే విసుక్కోకుండా నిత్యము ఇందాక విన్నాం కదా 53 ఏళ్ళు ప్రార్థించినాడు. అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన దేవుడు జవాబిచ్చే వాడిగానే ఉంటున్నాడు. మరి మనము ప్రార్థనలో బాగా ఎదగాలి. ఇంకా అంతేకాదు చాలా బాగా ఎదగాలన్నమాట. ఇంకా ఎందుకు అంటే ఎలా మనం నిత్యము ప్రార్థించే వాళ్ళగా ఉండాలి. ఎల్లప్పుడూ మనము పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయాలి. దేవుని చిత్త ప్రకారంగా కూడా ప్రార్థన చేయాలి. మీకు వీలైనప్పుడల్లా కూడా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎంతో శక్తి బలం ఉంటుంది. రోజు కాదు, మీకు దేవుని ప్రార్థించుకోండి. ఎప్పుడు ప్రేరేపణ ఇస్తే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీరు నమ్మకంగా విశ్వాసం కలిగి ఆయన పేరిట మీరు ఏమి అడిగినా కూడా ఆయన ఇచ్చేస్తాడనమాట. మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా స్తుతి ఆరాధన చేయగలిగితే జవాబులు తొందరగా వచ్చేస్తాయి. మీరు దేవుని స్తుతి ఆరాధన వస్తున్నారు అనుకోండి, మీ ప్రార్థనలకు జవాబులు కూడా తొందరగా వస్తాయి అన్నమాట. మరి మీరు విరిగి నలిగిన హృదయముతో ఆయన దగ్గరికి వెళితే ఆయన ఆ హృదయాన్ని అలక్ష్య పెట్టే దేవుడు కాదనమాట. ఖచ్చితంగా మీరు స్తుతి ఆరాధిస్తూ విరిగిన మనస్సుతో ఆయన సన్నిధిలో ఉంటే తనకు నిత్యముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉండే దేవుడు మన దేవుడు. ఈ మాట కీర్తనలు 145:18వ వచనంలో ఉంటది. తనకు నిత్యముగా ఎంతమంది మొరపెడుతున్నారో వారందరికీ కూడా ఆయన సమీపముగా ఉండే దేవుడు అన్నమాట. ఒక డాక్టర్ ఉండేవాడు. అంటే ఆయన అసలు ఆయన క్రిస్టియనే కాదనమాట. ఆ డాక్టరు దేశ విదేశాల్లోకి వెళ్ళి మరి ఆయన ఈ యొక్క డాక్టర్కి వీళ్ళకు సంబంధించిండేది ఒకటి కాన్ఫరెన్స్ ఏమో ఉంటుంది. దానికోసం ఆయన వెళ్తూ ఉంటాడు. ఆయనకి సడన్ గా ఆ యొక్క పోవాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎలా పోవాలి అనుకొని ఆయన ట్రైన్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. భలే వర్షం పడుతుంటుంది జోరుగా. ఇంకా ఏం చేయాలా అనుకున్నప్పుడు ఆ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి దాంట్లో నుంచి ఒక స్త్రీ వస్తుంది. స్త్రీ వచ్చి ఇట్లా అయిందమ్మా అని చెబితే ఆమె కూర్చోబెట్టుకొని అతనికి టవాల్ ఇచ్చి టీ ఇచ్చి ఆమె వెళ్ళిపోయి ఒక రూమ్లో ప్రార్థిస్తూ ఉంటుంది. ఇంకొక రూములో దగ్గు మూలుగులు వాళ్ళ కుమారుడు రోగంతో ఉంటాడనమాట. బాధపడుతూ ఉంటాడు. ఈమె మాత్రం ఒక రూమ్లో ప్రార్థిస్తూ ఉంటుంది. గంట సేపు ప్రార్థన చేస్తుంటుంది. గంట సేపు కూడా వర్షము ఆగిపోదు. ఆమె బయటికి వచ్చి ఏమనుకోద్దండి, ఇది నా ప్రార్థన టైము, నేను ఎవరికి ఇవ్వను అని చెప్తుంది. ఏమమ్మా నువ్వు గొప్పగా బాగా ప్రేయర్ చేస్తున్నావమ్మా, దేవుడు నీకు అన్ని బాగా ఇస్తాడులే అంటే అన్నీ ఇచ్చినాడయ్యా, ఒకటి ఉంది. ఇదిగో నా కుమారుడు రోగంతో ఉన్నాడు. సంవత్సరం నుంచి దేవునికి మొరపెడుతూనే ఉన్నాను. ఆ యొక్క నా కుమారునికి ఒక్కడే డాక్టర్ అంట ఈ యొక్క ప్రపంచంలో నయం చేయగలిగినది. ఆ డాక్టర్ పేరు మాత్రమే తెలుసు. ఆయన ఎక్కడుంటాడో నాకు తెలియదు అని ఆ డాక్టర్ గురించి పేరు వివరాలు చెప్తే ఆయన ఆశ్చర్యపోతాడు. అమ్మా డాక్టర్ ఎవరో కాదు, నేనేనమ్మా, నేనే ఆ డాక్టరు. నాకు ఇలా అయింది, నీ ప్రార్థన చాలా గొప్పది, నువ్వు ప్రార్థించినావు, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ట్రైన్ అంటే దేవుడే ఆ డాక్టర్ని ఆ యొక్క నైట్ అలా పిలుచుకొని వచ్చాడు. అంటే ఆమె నిజంగా ఆయనకి మొరపెడతా ఉంది కాబట్టి దేవుడు ఆమెకి సమీపంగా ఉన్నాడు. అప్పుడు ఆమె ఎంతో సంతోషపడి ఆయనకు చాలా ఆశ్చర్యమైంది, ఇంత గొప్పగా ఉంటుంది ఆయన అన్యుడే. మళ్ళీ ఆ డాక్టరు ఆ యొక్క కుమారునికి ఫ్రీగా వైద్యం చేసి నయం చేసేసినాడు. నిజంగా దేవునికి విసక్కోకుండా నిత్యము ఇలా ముద్ర పెడితే దేవుడు మన ప్రార్థనలు అన్నీ కూడా ఆలకించే వాళ్ళలాగా ఉంటుంది. మనకి ప్రార్థన ద్వారా ఎన్నో ఫలితాలు ఉన్నాయి. మనకి దేవుని నుంచి సమాధానం వస్తుంది, శోధనలో ఉన్నప్పుడు సహాయం వస్తుంది, మనకి జ్ఞానము కావాలంటే యాకోబు 1:5 ప్రకారము ఆయన జ్ఞానం ఇదిగోండి మీకు ఇచ్చేస్తాడు. ఆత్మీయంగా మనం ఎదుగుతాము. భౌతికంగా మనకి ఏ విషయాల్లో కావాలో అన్ని విషయాల్లో
ఎదుగుతాము. మంచి ఈవులని మనకు దేవుడు బాగా ప్రార్థిస్తే ఇస్తాడు. ఎన్నో ఫలితాలు ఉన్నాయి. ఏదో ప్రార్థన చేస్తే ఏమొస్తుందిలే అనుకోకూడదు, కానీ చాలా ఉన్నాయన్నమాట. మీరు ఒంటరిగా ప్రార్థన చేయండి, మీ కుటుంబంతో కలిసి ఉదయము సాయంత్రము చేయండి. మందిరంలో కూడా నిత్యము మీకు ఎప్పుడన్నా ఏదైనా ప్రేయర్ ఉంది అంటే ఎవరు తప్పించుకొనకుండా మందిరంలో చేయండి. మీరు సమాజంగా కూడుకొనటం మానకూడదు, చేయండి. మీరు సేవకుల కోసం కూడా చేయండి. మరి మీ యొక్క సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు. వారి కొరకు మీరు వారి ఎడల ఏమైనా సమాధానం లేకపోతే వారి కోసం కూడా చేయండి. మీ కుటుంబం కూడా మరి యెహోషువ చెప్తాడు కదా, నేను నా ఇంటి వారిని యెహోవాను స్తుతించెదము. అలా మీరు కుటుంబంతో కలిసి మీరు ప్రార్థన చేస్తూనే ఉండొచ్చు. మరి అధికారుల కొరకు నాయకుల కొరకు కూడా మనము ప్రార్థించే వారిలాగా ఉండాలి. మరి ప్రార్థనలో మనం బాగా ఎదగాలి. అంటే ప్రభువా దీవించు ప్రభువా నన్ను, ఈ లోకంలో ఉన్న దీవెనలన్నీ నాకే కావాలని కాదు, దీవించే ప్రార్థన దగ్గర నుంచి మరి దీవించే మనకి దేవుని పైన మనసు కలగాలి. ప్రభు ఎప్పుడు ఆయనని ఆనుకొని ఉండి ఆయన పైన మనసు ఎక్కువగా ప్రేమ అయిపోతే మనం చాలా ఎదిగే వాళ్ళలాగా ఉంటాం. మనము ఈ శరీర విషయముల కోరికల నుంచి ఆత్మీయంగా ఎదిగే విషయాలకి ఎదిగిపోవాలి. ప్రార్థన చేసి ఆత్మీయంగా ఎదగాలి. నాకు ఈ రోజు ఇంతసేపు ప్రార్థించగలగాలి, నాకు కృపావరం దయచేయి, నాకు స్వస్థత ఇలా ఉంది అని ఆత్మీయమైన విషయాల కోసం మనం ఎక్కువగా ప్రాకులాడే వాళ్ళలాగా ఉండాలి. ఏదో మరి హదిసయునిలాగా ఏదో ప్రేయర్ చేయాలి ఆచారబద్ధంగా కాదు, కానీ మనము ఇతరుల కొరకు ప్రేయర్ చేసే వారిలాగా మరి ఈరోజు శ్రమను జయించే నాకు శ్రమలే రాకూడదు అంటారు. ఒకవేళ వచ్చినా కూడా వాటిని జయించే శక్తి కలిగిన కోసము ప్రార్థన చేయాలి. మీరు కొన్ని వాక్యాలు రెఫరెన్స్లు రాసి పెట్టుకోండి, నిజంగా చేయండి. రోజు హెబ్రీ 11:6 ప్రకారం తను వెదుకు వారికి ఫలం ఇస్తాడని నమ్మి ప్రేయర్ చేయండి. మత్తయి 21:21 ప్రకారము ప్రార్థన చేయనప్పుడు పొందుతామని మీరు నమ్మాలి. యోహాను 14:14 ప్రకారము నా నామమున మీరు ఏమి అడిగినా ఇస్తానని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. యోహాను 17:7 ప్రకారము నా యందు నిలిచి ఉండి మీరు నన్ను ఏమి అడిగినా కూడా నేను ఇస్తానని చెప్తుంటున్నాడు. మరి మార్కు సువార్త 11 అధ్యాయము 24వ వచనం ప్రకారము ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి అంటున్నారు. ఇలాగా మీరు ప్రార్థిస్తే దేవుడు ఇన్ని వాక్యాలు పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్తే నేను ఇవ్వను అని చెప్పే దేవుడే కాదు, ఆయన ఖచ్చితంగా ఆయన మనకి ఇస్తాడు. ఈరోజు ఇన్ని విషయాలు తెలుసుకున్న మనము ఆయన సన్నిధిలో ఎక్కువగా మనము బాగా స్తుతించాలి, బాగా ఆరాధించాలి, విరిగిన మనస్సుతో తగ్గింపు ఉండాలి. ఈ సాతాను ఏ విధంగా ప్రార్థన చేయనీకోకుండా ఉంటాడో మనకు తెలుసు, మనం ఎందుకు ప్రేయర్ చేయాలో తెలుసు. కాబట్టి రోజు ఇవన్నీ గుర్తు పెట్టుకొని మనం ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నామో కూడా మనకు అర్థమైంది. కాబట్టి ఇప్పటి నుంచి వీటన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏ టైం అయినా మీకు టైం లేదా మీరు చేసే ప్రతి పనిలో మీకు ప్రార్థన కనిపిస్తుంది. నిజంగా మీరు ప్రతి మాటని దేవుడి యొక్క ఈ యొక్క లోకంలో సృష్టించిన అన్నిటికీ గాలి ఇచ్చిన ప్రభు ఇలాగ ఆయనను ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉండాలి. ఇంకా మీకు ఈజీగా ఉండడానికి మీకు ఒక 5 వేల ప్రార్థన చెప్తాను. ఇది చాలా మంది పండితులు సేవకులు చెప్పి ఉంటున్నారు. ఇది ఏం వేలు? బొటన వేలు. అంటే మనకు దగ్గరగా ఉంది కాబట్టి ఈ బొటన వేలు మీరు చూసినప్పుడు మీ బంధువుల కొరకు స్నేహితుల కొరకు ప్రేయర్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఇది చూపుడు వేలు. ఎక్కువగా సేవకులు ఇలా చెప్తూ వాడుతూ ఉంటారు. మన క్లాస్లో కూడా టీచర్ ఎక్కువ ఇలా చెప్తుంటది. కాబట్టి ఈ చూపుడు వేలు సేవకుల కొరకు, మీ పై అధికారుల కొరకు కావచ్చు, ఏమన్నా మీ క్లాస్లో ఇట్లా వాళ్ళ గురించి కూడా మీరు ప్రేయర్ చేసే వాళ్ళలాగా మీరు ఉండాలి. ఇది మధ్య వేలు ఏంటంటే రాజుల కొరకు, అధికారుల కోసం, అన్నిటికంటే పెద్దది కాబట్టి ఈ మధ్య వేలు మీరు బాగా గమనించినట్లయితే ఈ వేలు మీరు చూసినప్పుడు మీకు అధికారుల కొరకు, నాయకుల కొరకు, ఇప్పుడు మనం ఉన్నది మన గవర్నమెంట్కి దేవుడు మంచి తెలివిని వివేచనను ఇచ్చి ఈ వైరస్ని ఎలా చేయాలో వారికి జ్ఞానం ఇవ్వలాగున వారి కొరకు ప్రేయర్ చేయాలి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు మాత్రం బయట ఉండి మన కొరకు అధికారులు ఎంతో పాటుపడుతున్నారు, వారికి కూడా ప్రేయర్ చేయాలి. ఈ ఉంగరపు వేలు కొంచెం అన్నిటికన్నా బలహీనమని అంటారు. అంటే ఈ వేలు చూసినప్పుడు మనము రోగుల కోసము, బలహీనుల కోసము, ఏదైనా హాస్పిటల్లో మగ్గుచుంటారు వారి కోసము ప్రార్థించే వారిలాగా ఉండాలి. చివరిగా ఈ చిటికిన వేలు మన కోసం ప్రేయర్ చేసుకోవాలి. ఈ వేలు చూసినప్పుడు ఈ విధంగా ప్రేయర్ చేస్తే మీరు ఏవి మర్చిపోరు అనమాట. అంటే అన్ని ప్రార్థనలు అందరి కోసము మీరు
చేసే వాళ్ళగా ఉంటుంది. ఈ 5,000 ప్రార్థనని గుర్తుపెట్టుకోండి. మేము ఎలా ప్రార్థించాలో, దేవుడు ఏమై ఉన్నాడో మనకు కలిగిన దాన్ని బట్టి మన తప్పుల్ని ఒప్పుకుంటూ మనకేమి అవసరమో మన చుట్టూ ఉన్న వారి కొరకు ప్రేయర్ చేయాలి. ప్రార్థన వల్ల ఎన్నో విషయాలు ఉంటాయి. సమయమందు అసమయమందు పొద్దున సాయంత్రం బైబిల్ చదివేటప్పుడు కూడా మీకు అర్థంగా ఊరికే తీసేసి ఈరోజు నేను 15 అధ్యాయాలు ముగిస్తున్నానని చెప్పి చదివితే మీకు అర్థం కాదు. ఒక్కటైనా సరే దేవుని జ్ఞానం అడిగి మీరు ప్రేయర్ చేసుకొని బైబిల్ చదవండి. మళ్ళీ ఇంక ఈరోజు నుంచి మీరు ఒకటే అధ్యాయం ఎన్నోసార్లు బాగా చదివింటారు. మీ ప్రేయర్ ద్వారా మీకు ఎన్నో తెలుసుంటాయి. మరి ఎప్పుడు కూడా మీరు బాగా వాక్యాన్ని నోటిలోనికి పెట్టుకుంటూ ప్రేయర్ చేయండి. యాచన ఉండాలి, ప్రార్థన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి, కృతజ్ఞతలు దేవునికి చెల్లిస్తూ ఉండాలి. మరి ఎలా అయినా మీరు ఏ పాపంలో ఉండకుండా, ఏ సందేహం లేకుండా ఉంటే మీ ప్రార్థనని దేవుడు వింటాడు. ఈ యొక్క బాగా ప్రేయర్ చేస్తే ఈ సాతాను ఉపయోగించే ఆయుధాలు అల్లసట, తొందరపాటు, చంచలత్వం ఏవి మీలో ఉండకుండా దేవుడు అన్ని కూడా తీసివేస్తాడు. మనం ఎక్కువగా ప్రేయర్ చేయలేకపోతున్నామంటే మనమే మన పనుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన సహవాసం ద్వారా. ఒక ఇంటిలో నిత్యము ప్రేయర్ ఉంటే మనకు కూడా ప్రేయర్ చేయాలనిపిస్తుంది. ఆ ఇంటిలో ఎప్పుడు గందరగోళం ఉంటే చేయాలనిపించదు. మీరైతే ఎక్కడున్నా మీ యొక్క సన్నిధిని ఎప్పుడు పెట్టుకోవాలి. మీరు కూర్చుంటే దేవునితో మాట్లాడగలగాలి. ఏ టైంలో అయినా కూడా మనం ఈ లోకంలో నెమ్మదిగాను సుఖంగాను ఉండడానికి ప్రేయర్ చేయాలి. బైబిల్లో చాలా మంచి ప్రేయర్స్ ఉన్నాయి. ఎంతో మంది వేరే వాళ్ళ కొరకే ప్రేయర్ చేస్తున్నారు. అబ్రహాము కూడా సొదొమ రక్షింపబడాలి ప్రభు అలా ఉందని. మరి ఎంతో మంది అలా మనం కూడా దేవుడు కూడా ఆయన తన కోసమేం కాదు, ఆయన ఏం ఉండొచ్చు కదా పైననే, ఆయన మహిమను దిగి వచ్చి మన కోసం, మన పాపాల కోసం, సర్వ పాపాల కోసం ఆయన వచ్చాడు, అందరి కోసం. కాబట్టి ఆయన కూడా తన కోసం కాదు, వేరే వారి కోసమే. ఎప్పుడు మీ కొరకే మీరు ప్రేయర్ చేయకోకుండా అందరి కొరకు కూడా ప్రేయర్ చేయాలి. మనం ఆత్మీయంగా కూడా దేవుణ్ణి ప్రార్థనలో ఎదిగే వాళ్ళగా ఉండాలి. ఎప్పుడు ఇదే ప్రభువా ఏదో ఆచారంగా ప్రేయర్ చేసుకుంటూ నాకు శోధన రాదు, శోధనలు వచ్చినా జయించగలిగిన శక్తి కొరకు ప్రేయర్ చేయాలి. ఏ ప్రార్థనలో కూడా ఆత్మీయ సంబంధమైన వాటి కొరకు ప్రేయర్ చేసే వాళ్ళలాగా మనం అట్లా వెళ్ళిపోవాలి. కానీ ఇది కాదు. దానియేలు ప్రార్థన గుర్తు పెట్టుకొని రోజు ఆ 9-10 అధ్యాయాలు బాగా చదివి ఆయన ఎలా ప్రార్థించినాడో అలా నాకు ప్రార్థన చేయడానికి మరి నాకు సహాయం చేయి అన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అందరి కొరకు ప్రేయర్ చేయండి. ఈ యొక్క 5,000 ప్రార్థనని గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ద్వారా మనకు చాలా ఫలితాలు వస్తాయి. మనం ఎప్పుడు విసుకక నిత్యము ప్రేయర్ చేసే వాళ్ళలాగే ఉండాలి. ఎప్పుడు ఏ విషయంలో మన ప్రార్థనలకు జవాబులు కావాలంటే స్తుతి ఆరాధన చేయండి. బాగా దేవుణ్ణి విన్నవించుకోండి. మీ యొక్క విరిగి నన్ను కలిగిన మన మనస్సుతో దేవుని దగ్గరికి వెళితే, అంటే నువ్వే దిక్కు ప్రభువా, ఇంకా ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవరు లేరు అని అంత తగ్గించుకొని ఆయన దగ్గర ప్రేయర్ చేస్తే నా బిడ్డలు ఇంత అడుగుతున్నారని ఆయన మన ప్రార్థనలకు కూడా జవాబు ఇచ్చేస్తాడు అనమాట. ఎప్పుడు ఆయన ఉంచుకోడు. అంటే మీరు ఎక్కువగా ప్రేయర్ వస్తే మీకు దేవుడు జరగబోయే ప్రమాదములు అన్నిటినీ కూడా ఆయన తప్పించగలడు. మరి మీరు ఏమి రెఫరెన్సులు లేవనుకోదండి. నేను రేపటి నుంచి ఒక్కొక్క అంశం మీద సపరేట్గా చెప్పి వాట్సాప్లో పంపిస్తాను. అందరూ వినండి. చాలా ఉంది, ఇంకా నేను సగమే చెప్పాను, మీకు అంత అర్థం అవ్వాలని ఒకలాగా. ఈ అన్ని విషయాలు ఎలా ప్రార్థించాలి అని ఒక రోజు చెప్పి పంపిస్తాను, ఎందుకని ఒక రోజు చెప్పి పంపిస్తాను. కాబట్టి మీరు ఏమీ రాయలేకపోయినా కూడా ఏమనుకోకండి. ఇంకా నిజంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇలా కూడా ఉంటుందా అనుకోవచ్చు. ఒక సేవకుడు ఒక అడవిలో వెళ్తూ ఉంటే ఆయన చాలా డబ్బుతో వెళ్తూ ఉంటాడు. ఏదో పని మీద, ఒక ఉద్యోగం పని మీద వెళ్తూ ఉంటాడు. ఆయనకి ఆ అడవిలో సడన్గా దేవుడు ప్రేరేపిస్తాడు, ప్రార్థన చేయి అని. కానీ ఆయన వెంటనే ఎందుకు అబ్బా అనుకొని మోకాల్లోని ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్ చేసి ఆయనకు సమాధానం వచ్చే వరకు ప్రేయర్ చేస్తాడు. మరి హృదయం నెమ్మది అయిపోతుంది, ఇంకా వెళ్ళిపోతాడు. చాలా రోజులు అంటే ఏళ్ళు అయినాక ఒక మీటింగ్లో ఆయనకు ఉత్తరం వస్తుంది, ఒక వ్యక్తి నిన్ను కలవాలి అనుకుంటున్నాడు అని. ఆయన ప్రార్థన అయిపోయినాక వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక బెడ్ పైన ఒక వ్యక్తి నిద్రపోతూ, అంటే ఒక వ్యక్తి బాలేని స్థితిలో ఉండి, అయ్యా మీకు ఒక విషయం చెప్పాలి, చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను. నేను ఒక రోజు అడవిలో వెళ్తున్నప్పుడు మీరు కనిపించారు. నేను మీ డబ్బుని మిమ్మల్ని చూసి చంపేసి దొంగతనం చేసేసి ఆ డబ్బులన్నీ లాక్కొని చంపేసి ఎక్కడన్నా పడేసి వెళ్ళిపోదామని ఆలోచనతో ఉన్నాను. అంటే అతను దొంగ అనమాట. కానీ మీరు ఉన్నట్టుండి కూర్చొని మోకాళ్ళుని ప్రార్థిస్తున్నారు. నా చేతులు కాళ్ళు కట్టివేయబడినాయి. ఇంకా నేను అసలు అడుగు కూడా ముందుకు వేయలేకపోయినాను. ఆ టైంలో మీరు ప్రార్థించడం ద్వారా
ఆ రోజు నేను కూడా నాకు మనసు ఎట్లనో అయిపోయి ఆ తర్వాత నిదానంగా నేను కూడా రక్షింపబడ్డానని చెప్తాడు. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది ఆ రోజు దేవుడు ఎందుకు ప్రేయర్ చేయమన్నాడు అంటే. ఆయన ఆ రోజు ప్రార్థించలేకపోయిందంటే ఈ దొంగ అతన్ని ఆ సేవకుని చంపేసేవాడు తర్వాత. కాబట్టి దేవుడు మనం ఎక్కువగా ప్రార్థిస్తే ఏ టైంలో అయినా లేపి ఇదిగో ఇలా చేయండి, ఈరోజు వాళ్ళ కొరకు చేయండి, వీళ్ళ కొరకు చేయండి అని ప్రేరేపణ వచ్చేస్తారు. ఎందుకంటే మీరు ప్రేయర్ చేసింది మీకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని తప్పించే దేవుడు. కాబట్టి ప్రార్థనలో ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు. చాలా మంది గంటలు మెసేజ్ అయినా వింటారు, కానీ బాగా బుక్స్ అయినా చదువుతారు, కానీ లేకపోతే ఎంతసేపు అయినా చేస్తారు, కానీ స్తుతి ఆరాధన ప్రార్థన మాత్రము సాతాను చెయ్యనియదు. ఎందుకంటే ప్రార్థన ధ్వని మరి మోకాళ్ళని ప్రార్థన చేసే క్రైస్తవుడు అంటే సాతాను చాలా భయం అంట. అమ్మో ఇంక ప్రార్థన చేస్తున్నాడే దేవుని చెప్పేస్తున్నాడు. మనం ఏదన్నా చిన్న తప్పు చేస్తే పిల్లలు ఇదిగో మమ్మీ చెప్పేస్తానంటే అమ్మో ఇంక భయపడతామో, ఇంక దేవుడు చెప్పేస్తున్నాడు నా గురించి అని భయపడతాడు. కాబట్టి మోకాళ్ళుని ప్రార్థన స్తుతి ఆరాధన రెండు ఎక్కువ చేయండి. తర్వాత మిగతావన్నీ కూడా మీరు బైబిల్ చదివేది కూడా ఇంపార్టెంట్, కానీ ఎక్కువగా స్తుతి ఆరాధన ప్రార్థన ఈ యొక్క బైబిల్ బాగా చదివి మూడు చేయండి. ఇంకా టైం ఉంటే మీ పనులు చేసుకోండి. ఈ యొక్క టైం మనకి దేవుడు చాలా ఇచ్చాడు. 20 రోజులు మనం ఖాళీగా ఉంటున్నాము, ఇవన్నీ కూడా చేయాలి. దేవుడు ఎంతో సంతోషపడతాడు. కాబట్టి ఈరోజు మనము ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. ఇంకా రేపటి నుంచి ఇంకా లోతుగా వెళ్దాము. కాబట్టి కళ్ళు మూసుకోండి, అందరూ చిన్న మాట ప్రార్థిస్తాము. హల్లెలూయా హల్లెలూయా ప్రభువా నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవా మా ప్రభువా, ఇశ్రాయేలీయుల దేవా మా ప్రభువా, నీకు మాత్రమే మేము మొర్ర పెట్టుచున్నాము, నీకు మాత్రమే మేము మొర్ర పెట్టుచున్నాము. మనవులు దయచేసే నిన్నే నమ్ముకున్నాము, మనవులు దయచేసే నిన్నే నమ్ముకున్నాము. ఇశ్రాయేలీయుల దేవా మా ప్రభువా, నీవు తప్ప ఆకాశంలో మాకెవరున్నారయ్యా, నీవు తప్ప ఆకాశంలో మాకెవరున్నారయ్యా, ఎవరున్నారయ్యా మాకెవరున్నారయ్యా. ఇశ్రాయేలీయుల దేవా మా ప్రభువా. యేసయ్యా అవునయ్యా, ఆకాశంలోనైనా నీవు తప్ప మాకెవరు లేరయ్యా, నీకే మేము మొరపెడతాము తండ్రి ప్రభువానైనా. యేసయ్యా ప్రార్థన అంటే నీతో మాట్లాడమేనైనా. ఈరోజు మీరు మాతో అనేకమైన విషయాలు మీరు మాట్లాడారు తండ్రి ప్రభువానైనా. ఎల్లప్పుడూ మేము ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచండి తండ్రి ప్రభువానైనా. యేసయ్యానైనా నీ సన్నిధానంలో గంటలు గంటలు ప్రార్థించే అభిషేకంనైనా మాకు విడుదల చేయండి తండ్రి. యేసయ్యానైనా మేము ప్రార్థిస్తున్నప్పుడునైనా యేసయ్యా నీ వాక్యాలను ఎత్తి పట్టుకొని యేసయ్యానైనా సాతానికి మేము చిక్కకోకుండా తండ్రి ప్రభువానైనా నాయనా నీకు స్తుతి ఆరాధన చేస్తూ నైనా తండ్రి ప్రభువ నలిగిన మనస్సుతోనైనా మేము ఈ విషయాలన్నిటినీ నెమరు వేసుకుంటూ ప్రార్థించటకు సహాయం దయచేయండి అయ్యా. యేసయ్యానైనా ప్రార్థన చేయనీకోకుండా ఏది కూడా మమ్మల్ని ఆపుకోకుండా సహాయం దయచేయండి అయ్యా. యేసయ్యానైనా నీ సన్నిధానంలో ప్రతి ఒక్క బిడ్డనైనా ఎక్కువసేపు ప్రార్థించగలిగిన అభిషేకంనైనా మీరు ఇప్పుడే దయచేయండి తండ్రి. నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా మా ప్రార్థన జీవితాలు ఎలా ఉన్నాయోనైనా ఇంతవరకునైనా మీరు సరిగా కట్టుము తండ్రి ప్రభువానైనా. మేము బాగా చేస్తున్నామని మేము అనుకుంటున్నామేమో తండ్రి ప్రభువానైనా. యేసయ్య నీ వాక్య ప్రకారంగా మా ప్రార్థన జీవితాన్ని కట్టండి నైనా. నాకు మాకు అందరికి సహాయం దయచేయండి అయ్యా. యేసయ్య నైనా నీ మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. దానియేలు ప్రార్థించినట్టునైనా తగ్గింపు కలిగి యేసయ్యానైనా తండ్రి ప్రభు వినయము కలిగినైనా నీ సన్నిధికి వచ్చుటకు సహాయం దయచేయమని నైనా ప్రార్థన జీవితమునైనా ప్రతి ఒక్కరిలోనైనా రోజు రోజుకినైనా అభివృద్ధి పొందులాగున నీ కృప చూపించమని యేసయ్యానైనా తండ్రి ప్రభువా ఈ స్తుతి ఆరాధననునైనా ఈ వాక్యమునునైనా విన్న ప్రతి ఒక్కరి హృదయములో నీరు కట్టి ఫలింప చేయండి నైనా. యేసయ్య వృద్ధి చేయవాడవు నీవే తండ్రి ప్రభువానైనా. యేసయ్య నీకు స్తోత్రం చెల్లించుకో నైనా ఈ వాక్యము విత్తబడి ఉండగానైనా ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో నూరంతల పంటను కోయటకు నీవు సహాయం దయచేయమని యేసయ్యానైనా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ యేసు నామమునైనా అడిగి మొదలుపెట్టి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.